ఇంతకుముందు సభలు అంటే రాజకీయ సభలు, విద్యార్థి సభలు లేదా తెలంగాణ సభలు. నేను రావాలా వద్దా మహి అని అంటే, అన్న రావాలే మీరు, మా అందరి ప్రేమలు ఫెయిల్ అయిపోయినాయి. తెలుసు కదా, దళిత ప్రేమలు పాస్ అవుతాయి ఎక్కడైనా 99% ఫెయిల్ అవుతాయి. మరి ఏం చేద్దాము అని అంటే, ఎవరెవరు వస్తున్నారు మహి అని అంటే, జయరాజ్ అన్న వస్తున్నాడు అన్న అన్నాడు. సరే, కొంత భరోసా వచ్చింది. చాలా రోజులు అయింది అన్నని కలవక. వేదికల మీద కలుస్తున్నాం కానీ పెద్దగా మాట్లాడుకునేది ఏం లేదు. ఊకే రాజకీయాలు, యుద్ధాలు, అగ్రవర్ణము, ఆధిపత్యం, రాజ్యము, మార్క్స్, అంబేద్కర్, ఇదందరూ మీకు బోరు కొడతలేవా? బోరు కొడుతున్నాయా లేదా నిజంగా చెప్పండి, అందరు చెప్పాలి. టోనీ అక్కడి నుంచి బోరు కొడుతున్నాయా? ఏంది వీళ్ళని ముట్టుకుంటే మనవాదం అని ఒకరు, రాజ్యం అని ఒకరు, జయరాజ్ అన్న ప్రకృతి అని, ఏందే మీటింగ్లో ఎక్కడికి పోయినా 5 ఏళ్ళు చావ కొడతానని. రాసాతి ఉన్న కాణాదనేంజే కాతాడి పోలాడదు. ఇళయరాజా తన యవ్వనంలో ఉన్నప్పుడు తన ప్రేయసి మీద ఒక ట్యూన్ అనుకున్నాడట. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై. అంటే ఎందుకు చెప్తున్నానంటే, తెల్లారులైతే రక్తాలు, యుద్ధాలు ఇవే కాకుండా మాలో కూడా ఒక ప్రేమికుడు ఉన్నాడని చెప్పడం కోసం అంతే. మేము ప్రేమికులమే ఒకప్పుడు, కాకుండా ఎక్కువ ఇప్పుడు అనిత పాట ఎసటి పాట అది. తెలుగోళ్ళు నా ఫేస్బుక్లో 150 దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అన్ని రకాల ప్రజలు. ఈవెన్ రేస్ మీద ఫైట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నా ఫేస్బుక్లో, 150 దేశాలకు సంబంధించింది. అనిత అనే అటువంటి పాట తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చిట్టిబాబు అని ఒక వ్యాసం రాశాను నీ పాట మీద, నీకు అందిస్తుంది. చాలా బాగా రాశాను చిట్టిబాబు. ఐ థింక్ యా, తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ ఎట్లా చేరింది ఆ పాట, ఎందుకు చేరింది అని. మరి మనం తెల్లారులైతే దళిత పులులమ్మ ఈ పాటలన్నీ ఉంటాయి, లేదా తెలంగాణ పాటలన్నీ ఉంటాయి, లేదా నక్సలైట్ పాటలన్నీ ఉంటాయి. కానీ ఈ ప్రేమ పాటల నుంచి, విఫలమైనటువంటి ప్రేమ నుంచి అందరికి ఎట్లా చేరింది నాగరాజు పాట? ఏం పనే, ఇంకా ఇన్ని దేశంలో ఎన్ని సమస్యలు ఉంటే, దళితుల మీద దాడులు జరుగుతాయంటే, చుట్టూ మనం ఎంత ఒక సపరేషన్ ఎప్పటికి ఉంటా అంటే, ఈ ప్రేమ ఏంది పిల్లగాడికి అని కూడా అనుకోవచ్చు కదా. కానీ ఎవరు కూడా దళితుల ప్రేమను జనరల్ ప్రేమగా చూడరు. ఎందుకు చూడరు? ఈ దేశంలో జరుగుతున్నాయి అన్నీ కూడా, నాకు తెలిసి మీరు బాధపడనంటే చెప్తా, జరుగుతున్న పెళ్ళిళ్ళన్నీ కూడా రెండో పెళ్ళి, మొదటి పెళ్ళి కాదు. ప్రకృతి పరంగా మనం ఒకరిని ఇష్టపడతాం. జయరాజ్ అన్న అత్యంత ప్రేమికుడు కాబట్టి ప్రకృతి ప్రేమ, మనందరం ప్రేమికులమే. మనకన్నా జర ముందు వరుసలో ఉన్నటువంటి వాడు మెర్సీ కానీ, మహి కానీ, వీళ్ళందరూ అందరం స్కూళ్ళను, కాలేజీలలోనూ ప్రేమిస్తాం. మనం ప్రేమించలే లేదా? నిజంగా చెప్పులే. ఫెయిల్ అయితే ఫెయిల్ కావచ్చు, ఇక్కడ ఎవరు లేరు, బయట లేరు. కానీ టోనీ వాని విషయం వచ్చేసరికి బంద్ చేస్తాను చూసినా. అందరం మనం ప్రేమిస్తాం, ప్రేమించబడాలి, ప్రేమించాలి. అంతకన్నా ముఖ్యంగా మనమే ప్రేమించాలి, తప్పకుండా మనమే ప్రేమించాలి. ప్రేమను ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి, జాలిని, దయని, కరుణని, ఈ సమాజానికి కాస్త దిశానిర్దేశం అన్నింటినీ ఇవ్వాలి. మనం తీసుకోకూడదు కాదు, ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకు ఎదురయ్యేది ఏంటిది? స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్. సరే, స్కూల్లో అంటే మనం బాల ప్రేమికులం అనుకుందాం. యూనివర్సిటీలోకి వచ్చినాక మనం ఉద్ద ప్రేమికులమే కదా. అక్కడైనా సఫలం అవుతాయా? అక్కడ క్యాస్ట్ అడ్డం వస్తా ఉంటుంది, క్యాస్ట్ అడ్డం వస్తా, లేదా క్లాస్ అడ్డం వస్తూ ఉంటుంది. ఒకవేళ వితిన్ ద దళిత అయినా కానీ క్లాస్ అడ్డం వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను బండగొట్టాను అనుకో, మా దాంట్లో టీచర్ పిల్లలు నాకు ఇస్తారా? జయరాజన్ ఇంత అద్భుతంగా పాటలు రాస్తున్నాను, ఐఏఎస్ ఐపీఎస్ బిడ్డని ఇస్తారా? పాటగాడే జయరాజన్న, రచయితే, నేను విద్యార్థి నాయకుని, గట్టినే చూస్తారు మమ్మల్ని. మీరు హృదయంలో పెట్టుకొని, జయరాజన్న మా కోసం ఇంత అద్భుతంగా పాట రాసిండు కదా, శరత్ అని ఇంత అద్భుతంగా పాట అంటే యుద్ధం చేస్తున్నారు కదా విద్యార్థి నాయకులు, మీరు హృదయంలో పెట్టుకుంటారు. కానీ డబ్బున్న వాళ్ళు ఎవరు మమ్మల్ని దగ్గర కూడా రానిరు, మన దళితులే. అక్కడ క్లాస్ అడ్డం వస్తుంది. ఇక్కడ వేరే అగ్రవర్ణాలను ప్రేమిస్తే క్యాస్ట్ అడ్డం వస్తుంది. ఇన్ని వాట్లల్లో మనం అత్యంత ప్రేమగా, ఇక్కడ ఎడారిలో పూసిన కలువ అని రాసింది. ఇందులో ఎడారిలో కలువ పూస్తుందా? కలువ మంచినీళ్ళనే పోయేది. అలాంటి కలువ, బ్లాక్ లోటస్, ఇంగ్లీష్లో మనం నల్ల కలువ అంటాం. ఆ కలువ ఎడారిలో పూసింది. ప్రేమ రుచి అని చెప్పిండు తమ్ముడు.
రుచి మాంసం రుచి అయితే మనకు తెలుసు, కానీ ఈ ప్రేమ రుచి వాళ్ళకన్నా తెలుసా? అరే మీరు సప్పర్లు కొడతలేరు, ఏం చెప్తలేరండి, తెలుసా ప్రేమ రుచి వాళ్ళకన్నా? ప్రేమకు ఒక రుచి ఉంటుందట, దానికోసమే నా హృదయం కొట్టుకున్నట్లుగా అసలు ఆ ప్రేమ రుచి ఎట్లా ఉంటుందట అంటే నీ ప్రేమ రుచిని తెలపడం కోసమే బతుకుతున్నా అన్నంత అద్భుతంగా రాశాను. గట్టిగా చప్పలు కొట్టలేను. ప్రేమకు రుచి ఉండడం, ఎడారిలో కలువ పువ్వు పూయడం అనేది, లేదా నా హృదయ స్పందనన్నింటినీ రిమోట్ కంట్రోల్ లాగా కంట్రోల్ చేస్తున్నాడు తను. హృదయ స్పందనల్ని రిమోట్ కంట్రోల్ లాగా కంట్రోల్ చేస్తున్నాడు తన హృదయ స్పందన. నేను ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి. నాకు తెలిసి ఎక్కువ దళిత ప్రేమలు ఫెయిల్యూర్ అయినాయి, 99% ఫెయిల్యూర్ అయినాయి. మహి సరే వాళ్ళ వైఫ్ వచ్చిందో లేదో ఇప్పుడు చెప్పకూడదు, కానీ అసలు ఆ ప్రేమికులు ఎక్కడున్నదో. ఇప్పుడు నాగరాజు పాట పాడితే ఫెయిల్ అయిందా పాస్ అయిందా పక్కన పెట్టండి. ఇప్పుడు అనిత అనేటి అమ్మాయి ప్రపంచం మొత్తం తెలిసింది. ఆమె ఇప్పుడు విశ్వసుందరి ఐశ్వర్య కూడా తెలుసో లేదో ప్రపంచం మొత్తం, కానీ ఇప్పుడు నాగరాజు రాసిన అనిత మాత్రం ప్రపంచ ప్రేమికులు అందరిలో చరిత్రాత్మకంగా పార్వతి దేవదాసులాగా, రోమియో జూలియట్ లాగా, సలీం అనార్కల్లా గుర్తుండిపోయింది. లోపల ఎట్లా కుమిలిపోతా ఉంటుంది ఆమె. అబ్బా నేను ఇంత మునగాన్ని మిస్ అయిపోయినా కదా, ఏదో మాలవడం మాది కూడా అనుకుని పెట్టినాం, కానీ ఆమె ఇంత పెద్ద మునగాడ ప్రపంచం మొత్తం పరిచయం చేసిండు. కానీ ఎందుకు విడిపోతాంటాయి ప్రేమలన్నీ? రెండో పెళ్ళని నేను ఎందుకు అంటున్నా? ప్రేమించిన అన్నీ ఫెయిల్ అవుతాంటాయి భారతదేశంలో. ప్రకృతిగా ప్రేమించమంట అంటది, ప్రకృతి పరంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రేమిస్తా అంట. ఈ సంస్కృతి ఏం చెప్తా అంటది? నువ్వు తక్కువ కులమోనివి మేము ఎక్కువ కులపోలము, లేదా నువ్వు తక్కువ బువ్వలేనోనివి మేము ఎక్కువ సంపన్నులము అని కట్ చేస్తా అంట. ప్రేమ కోసం తన హృదయాన్ని కోసిచ్చేటువంటి శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు మన వాళ్ళు ప్రేమికులు అంటే, మామూలు ప్రేమికులు కాదు మన దళితులు అంటే. ప్రేమ కోసం తమ హృదయాన్ని కోసి చేతులు పెట్టేటువంటి వాళ్ళు. వీళ్ళేమో ఇంతగానం ప్రేమిస్తారు, కుటుంబంలో వద్దంట అంటారు. చాలామంది ప్రేమలో రాస్తూ మీకు హిందీ పాటలు, తెలుగు పాటల్లో కూడా చాలా పాటలు, తర్వాత అది మనం అవకాశం ఉన్నప్పుడు వాడదాం. కానీ ప్రేయసిని ద్వేషిస్తూ చాలామంది రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒక పోయం రాసిన, గుర్తు చేసుకుంటాము. ఇప్పుడు గుర్తు చేస్తే అన్న కూడా ఇంత భగ్న ప్రేమికుడు ఆరా అని మీరు ఎక్కడ భగ్నం చేస్తారో అని నేను చెప్పట్లేదు. కానీ 1,00,000 నక్షత్రాలు పూసింది ఒక ఎత్తు, ఒక్క నెలవంక కాసింది ఒక ఎత్తు, నేల మీద నడుస్తున్న నెలవంకలా ఉన్నామని రాసినప్పుడు బయట ఎక్కడ చెప్పద్దు, మళ్ళీ మీరు అన్నాను ఆ రోజు చెప్పినామని ఫేస్బుక్లో కూడా రాయద్దు. అదే ఎవరు దయచేసి ఒక్కటి ఎడిట్ చేయండి మిత్రులారా. మనం ఎంత ప్రేమించినా, ఈవెన్ బ్రాహ్మిన్ విమెన్ సప్రెస్డ్, బ్రాహ్మిన్ విమెన్ సప్రెస్డ్ అండ్ దళిత్ విమెన్ మల్టీ సప్రెస్డ్ అని చెప్పిండు అంబేద్కర్. ఎందుకంటే స్త్రీకి నిర్ణయాధిక శక్తి ఉండదు కాబట్టి. జయరాజన్న పాటలకు ఎంతమంది ప్రేమించి ఉండొచ్చు? శరత్ చమర్ పాటలు పాడుతుంటే ఎంతమంది ప్రేమించి ఉండొచ్చు? గద్దర్ లాంటి ఈ ప్రపంచం చూసేటువంటి అద్భుతాలలో గద్దర్ ఒకడు, ఎంతమంది ప్రేమించి ఉండొచ్చు? కానీ ప్రేమలన్నీ సఫలం కావడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఏమన్నా? ఇష్టపడ్డ వాళ్ళందరినీ ప్రేమించిన వాళ్ళందరినీ ఇష్టపడడానికి, అంటే పెళ్లి చేసుకోవడానికి, ఇష్టపడ్డ వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవడానికి, జీవితాంతం ఉండడానికి అవకాశం ఉన్నదా? అంటే ఇప్పుడు గద్దర్లు గోరెటెంకన్న లేదా అందశ్రీ లేదా జయరాజు షరత్తులు కావచ్చు, కానీ యవ్వనంలో మేము కూడా అలా ఆ దెబ్బలిని ఉంటాం కదా. అమ్మాయి ప్రేమించినటువంటి అబ్బాయిని మర్చిపోలేక, ఇంట్లో సాంప్రదాయ మూర్ఖుల్ని మార్చలేక మనల్ని మర్చిపోలేదు, నిర్ణయాధిక శక్తి తీసుకోలేదు. తమ్ముని కూడా సమాధానం చెప్పాలి, అన్నకు కూడా సమాధానం చెప్పాలి, ఊరోళ్ళకు సమాధానం చెప్పాలి, తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి, వాడకు సమాధానం చెప్పాలి, ముఖ్యంగా ఆ కులానికి సమాధానం చెప్పాలి. ఇవన్నింటిని బ్రేక్ చేసి వచ్చిన వెళ్ళి కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు అవుతాయి. కానీ అన్నింటివి కూడా ఫెయిల్ అయిపోతాయి. ఎందుకు? సంస్కృతి వచ్చి ఏం చెప్తా ఉంటుంది? ప్రకృతిని ధ్వంసం చేస్తా ఉంటుంది ఎప్పుడైనా సంస్కృతి అనేది. నువ్వు ఆ కులపోని ప్రేమించద్దు, ఆ వాడని ప్రేమించద్దు, ఈ మతముని ప్రేమించద్దు, మన మతం వేరు మన కులం వేరు అని. అప్పుడు ఈ సంస్కృతి కట్టుబాట్లలో ఒక స్త్రీ ఏం చేయగలుగుతుంది? ఎంతగానో యుద్ధం చేయగలుగుతుంది? ప్రేమించిన ప్రేమికుని మర్చిపోలేక, ఈ సాంప్రదాయ మూర్ఖులని మార్చలేక మధ్యలో ఎంత నలిగిపోతుంటుంది ఒక స్త్రీ. మన ప్రేమికురాలు, మనం ప్రేమించిన అమ్మాయిలు ఎంత నరకం అనుభవించుంటారు.
అది కూడా మనం రాయాలి అని ఒక వ్యాలంటైన్స్ డే రోజు ఒకసారి రాసిన. ఏం రాసినానంటే, ప్రాణానికి ప్రాణమైన నన్ను మర్చిపోలేక, సాంప్రదాయ మనువాద మూర్ఖుల్ని ఇంట్లో వాళ్ళని మార్చలేక, జీవితాంతం ఒంటరిగా ఒంటరిగా ఉన్నప్పుడల్లా, ప్రేమ గుర్తొచ్చినప్పుడల్లా జీవితాంతం ఒంటరిగా దుఃఖిస్తూ ఉంటాంటూ మొదటి వ్యాలంటైన్స్ డే నీకే చెప్తున్నాను ప్రియా అని రాసిన. ఎందుకు? తనకిష్టం లేకనా? ఎవరినన్నా ఇటువంటి మహిళాంటి వాళ్ళనో, శరత్ లాంటి వాళ్ళనో, రాఖీ లాంటి వాళ్ళనో, ఇలాంటి వాళ్ళని వదులుకుంటారు ఎవరన్నా? వదులుకుంటుందంటే ఎవరి కోసం? సంస్కృతి కోసం, కుటుంబం కోసం, కులం కోసం. ప్రకృతి ఏమంటే అంటది, నీకు ఇష్టమైనటువంటి అబ్బాయిని, నీకు ఇష్టమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రకృతి చెప్తా అంటారు. అందుకే రెండో పని అని ఎందుకన్నా అంటే, ప్రకృతి ఏమో ఒకరిని ప్రేమిస్తా అంటది, సంస్కృతి ఏమో ఇంకొన్ని పెళ్లి చేసుకోమని చెప్తా అంటది. నేచర్ ఒకరిని లవ్ చేస్తే కల్చర్ ఇంకోలా కట్టబెడుతుంది. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ నేచర్. ఈ తత్వాన్ని చాలా సింపుల్గా మహి తన కవిత్వంలో ఈ పుస్తకంలో చెప్పిండు. మీరు అందరూ చదవాలి దీన్ని. అంత చక్కటి అంటే ఆ తత్వాన్ని అంటే చదువుతా అంటే అర్థమవుతా ఉంటుంది, కొంచెం దెబ్బతిన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ అర్థమవుతా ఉంటుంది. कितनी मोहब्बत है मेरी दिल में, कैसे दिखाऊं उसे, कैसे दिखाऊं उसे, दीवानगी ने पागल किया है, कैसे बताऊं उसे, कैसे बताऊं उसे, मिठाने से दीना मिटेगी मेरी दास्तां, एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था. ఎవరు ఎక్కడో ఒకడ తలగాలని ఎవరికి తలుగుతలేదు సరిగా. ప్రేమించి జయరాజ్ అని ఉన్నాడనో, మెర్సీ మార్గరెట్ ఉన్నాడనో మీరు భయపడద్దు, ఊపిరే చెప్పుకోవాలి. మనందరం ప్రేమికుల ప్రేమ నుంచి భంగపడ్డటువంటి వాళ్ళమే. ఈ పాట ఎందుకు చెప్తున్నానంటే, మహి కవిత్వం వింటే అంటే చదువుతా అంటే మనకి ఎక్కడో తలుగుతా అంటే అబ్బా మనం రాయలేకపోయినాం అన్నట్టే, హిందీ రాకుండా నేను ఈ పాట విని ఏడుతున్నాను నేను. అమ్మ ఇంత ప్రేయసి గురించి ఇంత అద్భుతంగా రాస్తారా, ఇంత అద్భుతంగా కంపోజ్ చేస్తారా? ఇళయరాజా పాటలు అట్లున్నాయి. రామచంద్రని అడగాలి, ఎట్లా ప్రేమించిన వదినమ్మ లేనప్పుడు ఒకసారి అడగాలి, ఎంతమందిని ప్రేమించినాను అని. అంటే భాష రాకున్నా ఇప్పుడు ఒక అభినందన పాటలు లేదా మిగతా ఈ ప్రేమ వైఫల్యాల పాటలు అవన్నీ వింటా అంటే తెలియకుండానే ఆటోమేటిక్గా మన అందరం లీనమైపోతుంటాం. కన్నా పెద్ద రాజకీయాలలోకి మనం ఎప్పుడు తీసుకోమా వీటిని. వాస్తవానికి ప్రేమ గురించి అంబేద్కర్ ఒక చట్టమే తీసుకొచ్చిండ్రు. 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చిన చట్టం? మనం ఏదో ప్రేమ సినిమా అట్లా చూసి విడిచిపెడతాం, అభినందన సినిమాలాగా చూస్తాం, దిల్వాలే సినిమాలాగా చూస్తాం, ప్రేమిస్తే అట్లా ఈ సినిమాలన్నిటి అట్లా చూస్తాం. కానీ తమిళ సినిమాలలో చూపించినటువంటి ఆ ప్రేమ గాయాన్ని తెలుగు సినిమాలలో చూపించరు. అందుకు మనకు ప్రేమ గాయం అనేది మనకు తెలియదు. తమిళ చాలా సినిమాలలో కింది కులాల పిల్లలు లవ్ చేసి ఎంత భయంకరమైన హత్యలకు గురైన అనేటువంటి చాలా సినిమాలు ఉన్నాయి. సో ఎంత టైం ఎంత అట్లా కాదు దానికి. సో ఈ సినిమాలు చూస్తుంటే మనకేదో జనరల్గా అనిపిస్తుంటుంది, కానీ దాని వెనుక ఉన్నటువంటి గాయాన్ని తమిళ వాళ్ళు అంటే క్యాస్ట్ కోణంలో ఈ దేశంలో చూపించినటువంటి వాళ్ళు తమిళ వాళ్ళే. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సినిమాలకు ఈ పుస్తకానికి మన కాన్స్టిట్యూషన్కు మన కాన్సెప్ట్కు ఏంటిది సంబంధం అంటే, అంతకుముందుకు అమ్మాయిని అట్లా చూసిండని, అగ్రవర్ణాలను చూసిండని సున్నం బొట్లు పెట్టి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించేవాళ్ళు. వాళ్ళ మేడ వైపు చూసిండని, వాళ్ళ మేడ వైపు చూసిందంటే మెడ తెంపుడే అటువంటి సమాజం. అలాంటిది వాళ్ళ పిల్లను చూస్తే, మాట్లాడితే, ప్రేమిస్తే పిల్లను ఇచ్చే అవకాశం ఉంటుందా? అవి అందులోకి వెళ్ళి ఉబికి వచ్చినటువంటి కవిత్వమే మన తమ్ముడు రాసినటువంటి కవిత్వం. కాబట్టి మీరు గుండెలలో పెట్టుకోవాలి, చప్పలు కొట్టరా, గుండెలో పెట్టుకోవాలి. దానికోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు? మరి ఇట్లా తలకాయలు తెగిపోతున్నాయిగా. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకన్నా గొప్ప ప్రేమికుడు కదా, ప్రపంచ ప్రేమికుడు కదా. ఆయన ఏం చేసిండు? దానికి 18 సంవత్సరాలు నిన్నటువంటి ఏ అమ్మాయి అయినా సరే ఈ దేశానికి సంబంధించినటువంటి నాయకుడిని,
తన హృదయానికి సంబంధించినటువంటి నావికుని ఇద్దరిని సెలెక్ట్ చేసుకునే సొంతంగా తన నిర్ణయం తీసుకునే హక్కుని ఇచ్చినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాన్స్టిట్యూషన్ ద గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్, నా దోస్త్, నేను గట్టిగా గర్వంగా చెప్పుకునేటువంటి వేణు ఉడుగుల గారు దీనికి వచ్చిండ్రు. గట్టిగా సప్పట్లతోటి డప్పులు కొట్టినట్టు కొట్టాలి సప్పట్లు, ఆయన ఆహ్వానిద్దాం. ద గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ ఎందుకన్నా అంటే ఈ ప్రేమ కవిత్వానికి నిన్నే ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అంటే మా దోస్తుది ప్రేమ వివాహం కాబట్టి తప్పకుండా ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఎవరుంటారు మనకు? ఆయనది ప్రేమ వివాహం. అక్క జరీనక్క రాలేదు, వస్తే ఆమె ఈయనకన్నా అద్భుతంగా చెప్పేది. ఈయనని ఎట్లా ఫ్యాట్ చేసింది మా అక్క అనేది ఈ అద్భుతంగా చెప్పేది. తర్వాత మళ్ళీ సభ చప్పలు కొట్టలే గట్టిగా. హలో, ఈ మధ్య మధ్యలో ప్రేమన్న అక్కడ పోతుంది ఎందుకు? ఇది ఒక చట్టమే, భారత రాజ్యాంగంలో ఒక చట్టమే తీసుకురావాల్సి వచ్చింది. ఆ చట్టం రాకముందుకు అన్ని ప్రేమ వివాహాలు కానీ, ప్రేమ గురించి మాట్లాడినందుకు కానీ, ప్రేమించినందుకు కానీ, ప్రేమించబడినందుకు కానీ చాలామంది తలాలు తెగినటువంటి సందర్భం ఉన్నది. ఎప్పుడైతే చట్టం వచ్చిందో, ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో యూనివర్సిటీలలోనో కాలేజీలలోనో బయటనో ప్రేమ వివాహాలు మనం ఎక్కడెక్కువ చేసినాం, కాలేజీలలో ఎక్కువ చేసినాం, యూనివర్సిటీలను ఎక్కువ చేసినాం. ఎందుకు చేసినాం? చట్టం గురించి మనకు తెలుసు కాబట్టి. పోలీస్ స్టేషన్లో మనం కూర్చొని ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకునే అవకాశం, ప్రేమించుకునే అవకాశం, ప్రేమించుకున్నటువంటి నాయకుని ఎంచుకునే అవకాశం భారత రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిండు అని మనం కూర్చున్న తర్వాత ఆ చట్టం వచ్చిన తర్వాత హత్యలు జరగడం బంద్ అయినాయి, దాడులు జరగడం బంద్ అయింది. రాయలసీమ ఒక రెడ్డి అమ్మాయిని మన మాదిగోలు పిల్లగాడు చేసుకున్నాడు. తీరా బండి తిప్పరా బండి అని 30 మంది సుమోలు వేసుకొని వచ్చిండ్రు. వాళ్ళు యూనివర్సిటీ దగ్గరికి వచ్చిండ్రు. ఆ పోలీసు వాళ్ళు గెలిచి వాళ్ళు చెప్తే ఆడ మన వారసుగూడలో చేస్తే వాళ్ళు, నేను అప్పుడు కొత్తలో పీజీ, అప్పుడు మనం కూడా ప్రేమ అగ్రిమెంట్ ఎట్లా ఉంటుంది అదంతా కొత్తలో ఎంటర్ అయినప్పుడు మనము అసలు మైకేల్ జాక్సన్ స్టైల్లో మనం ఉంటాయి. అంటే మా నాన్న ఏం చెప్పినంటే ఎన్నో జంటలను కలిపితే తప్ప మనకు మంచి పిల్లలు దొరకదు బిడ్డ అని చెప్పేసి చెప్పడం. కాబట్టి అట్లా జనరల్గా పీజీలలో యూజీలో మనం ఎట్లా ఉంటాం, చాలా ఆ టైంలో వచ్చేసరికి మాకు తెలుస్తలేదు. వాళ్ళు 30 మంది వచ్చిండ్రు, ఆల్రెడీ పోలీసు వాళ్ళని మాట్లాడిండ్రు, ఆగమాగం యూనివర్సిటీ మొత్తం. అప్పుడు షానవాజ్ కాసిం సార్ ఉన్నాడు, ప్రవీణ్ సార్ ఉన్నాడు. వాళ్ళు ఎక్కడున్నారో సరే, వాళ్ళు ఏ రాజకీయాలన్నా ఉండొచ్చు కానీ అప్పుడు కూర్చునబెట్టి ఏసీపీకి చెప్పి అమ్మాయిని అబ్బాయిని ముట్టుకుంటే మాత్రం తోలు తీసేస్తారు. ఎందుకంటే అక్కడ దిగింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తోలు తీసేస్తారంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాలి. అంటే ఒక ప్రేమ వివాహానికి ఒక పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది మనకు. ఆ ప్రేమ గురించి ఇంత చక్కగా తన హృదయంలో ఉన్న చాలా ఇంకా చదవాలనిపించింది కానీ ఇంకా మిగతా వక్తలందరూ చెప్తారు. ఈ తన చెలిని ఎక్కడైతే ఉన్నదో ఆ చెలి హృదయంలో మహి ఎప్పటికీ ఉంటాడు. ఈ ప్రేమ కవిత్వాన్ని ఎవరి కోసమైతే రాసిండో వాళ్ళ గురించే కాదు, ప్రేమికుల హృదయాలందరి హృదయాల్లో ఈ ప్రేమ కవిత్వం ఉండాలి. అది ఫెయిల్ అయిందా, పాస్ అయిందా, ఆయన విరహంతో రాసిండా, లేదా జాలితో రాసిండా, లేదా కఠినంగా బాధపడి ఫెయిల్యూర్ అయిపోయి దాంతో వ్యతిరేకంగా ఏదన్నా రాయొచ్చు. ప్రేమ కవిత్వమే ఎప్పటికీ జిందగీలో నిలిచిపోతుంది. అందుకే సలీం అలీ మొత్తం ఈ ప్రపంచ చరిత్రలో ఉండడానికి కారణం అది. కాబట్టి మహి కవిత్వం ఇంకా పుస్తకాలు రావాలి, మీరందరూ చదవాలి. అంటే చెగువేరా లాంటి వాళ్ళు ఏం చెప్పాలంటే గొప్ప విప్లవకారుడు ఎందుకు అవుతాడంటే ప్రేమించినప్పుడు మాత్రమే. ఈ మట్టిని ప్రేమించినటువంటి వాడే, ఎవడైతే ప్రేమిస్తాడో వాడే గొప్ప విప్లవకారుడు అవుతాడు అన్నాడు. అంటే ప్రేమికుడు కాకుండా విప్లవకారుడు అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రేమించాలి. నువ్వు మట్టిని ప్రేమిస్తావా, నీ జాతిని ప్రేమిస్తావా, నీ సమాజాన్ని ప్రేమిస్తావా, నీ కులాన్ని ప్రేమిస్తావా, ఏదైనా సరే ప్రేమించినటువంటి వాడే త్యాగం చేస్తాడు. కాకపోతే ఏంటంటే మన సమాజం కోసం త్యాగం చేసే వాళ్ళు తక్కువయ్యి ప్రేయసి కోసం సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు. అదే బాధాకరం. సో త్యాగం చేయాలి అంటే ఏదైనా నువ్వు ప్రేమించాలి. నీ మట్టిని ప్రేమిస్తావా? భగత్ సింగ్ దేశాన్ని ప్రేమించింది కాబట్టి దానికోసం ఉరికమ్మానికి ఎక్కిండు. ఈ సమాజాన్ని 3000 సంవత్సరాల నుంచి నా జాతి ప్రజలు పశువుల కన్నా ఇంత హీనంగా ఉన్నారేందని మనల్ని అత్యంత ప్రేమించింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లలను కూడా చంపుకొని మనకి ఇన్ని హక్కులు ఇచ్చింది. ప్రేమించాలి, ప్రేమించబడాలి ఏదైనా సరే. అలాంటి ప్రేమను ఎవరి కోసమైతే రాసిండో మనందరి హృదయాలు అవి తగులుతున్నాయి. ఆ చెలి కోసం తమ్ముడు చెలిని కన్నులలో అదే పాడే అన్న తప్పకుండా ఈ పాట పాడాలని రాకి వాళ్ళు అన్నారు. జయరాజన్న అత్తను కాదని మరి అన్న పాడమంటే పాడతాయి. ఎందుకంటే అన్న ఆ పాట ఆ రోజు అన్న
ఒక సందర్భంలో యూట్యూబ్లో అంటే పాట అది వైరల్ అవుతుందని చెప్పేసి నా పెళ్ళికి పోయినప్పుడు మా దోస్తు వేణు ఉడుగుల గారు ఆ పాట మళ్ళీ పాడించుకుంటే మళ్ళీ వైరల్ అయిపోయింది అదే పాట. ఎర్రని పూలవలే నిగనిగలాడుదాము, ఎండైన వానైనా చెరి సగమౌదాము, స్వేచ్ఛా జీవులుగా నింగిల ఎగురుదాము, సమతే మన ధ్యేయంగా, సమతే మన ధ్యేయంగా తుది శ్వాసను వదులుదాము. చెలిని 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 కన్నులలో వెన్నెల విరియాలి, చెలిని నవ్వులలో పున్నమి పూయాలి, చెలిని హృదయంలో ఎలలుగాలి, గువ్వల వలె మనమొకటై రివ్వున ఎగరాలి. మెడలో తాలి కట్టి గుది బండవలేను, వంటింటి కుందేలై తిరిగితే చూడలేను, మెడలో తాలి కట్టి గుది బండవలేను, వంటింటి కుందేలై తిరిగితే చూడలేను, కట్నపు కోరలలో నిన్ను బలి పెట్టబోను, కట్నపు కోరలలో నిన్ను బలి పెట్టబోను, పంజరాన బంధించి పంజరాన బంధించి నిన్ను బాధలు పెట్టబోను. చెలిని 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 కన్నులలో వెన్నెల విరియాలి, చెలిని నవ్వులలో పున్నమి పూయాలి, చెలిని హృదయంలో ఎలలుగాలి, గువ్వల వలె మనమొకటై రివ్వున ఎగరాలి. రాముడనై నిన్ను అడవికి బంపబోను, కృష్ణుడనై నీకు సవతులను దేను, సత్యహరిచంద్రుడనై అంగట్ల అమ్మబోను, సత్యహరిచంద్రుడనై అంగట్ల అమ్మబోను, తరతరాల దురాచార వల నీకు విసురబోను. చెలిని 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 కన్నులలో వెన్నెల విరియాలి, చెలిని నవ్వులలో పున్నమి పూయాలి, చెలిని హృదయంలో ఎలలుగాలి, గువ్వల వలె మనమొకటై రివ్వున ఎగరాలి. చూసిరా ప్రేమికుడు ఎట్లా నవ్వుతున్నాడో పాట రాసి. మనస్సు దోచుకోవాలి. తన మహీ కవిత్వం కూడా మనసును దోచుకున్నది కాబట్టి జయరాజ్ అన్న పాటలు ఇట్లా ప్రజలన్న ఎంతమంది మనసులను దోచుకున్నాడో జయరాజ్ అన్న అయితే. పాట కవిత్వం మనుషులను కదిలించాలి, నడిపించాలి. సత్యానికి ఇరువైపులా అంటే కష్టానికి ఇరువైపులా ఉండడం కవిత్వం అవుతుందో కాదో పక్కన పెట్టు. కానీ జయరాజ్ అన్న కట్టే చప్పలు కొట్టలే అందరూ సార్. ఈ పాట అన్న మన డైరెక్టర్ గారు మళ్ళీ ప్రత్యేకించి ఈ పాట జయరాజ్ అన్న పాట అంటే యూట్యూబ్లలో ఫేస్బుక్లలో తర్వాత నాకు తెలిసిన షరతు మళ్ళీ ఒకసారి పాడాలంటే ఆయన ఆఫీస్లో కూర్చొని పెళ్ళికి ముందు ఈ పాట పాడిన తర్వాత ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నిజంగా నువ్వు ప్రేమికుని అయితే పెళ్లి రోజు పాడాలి షరత్ ఈ పాట అని చెప్పింది. వీళ్ళే పాడించిళ్ళు. పాడితే కొన్ని లక్షల మంది పోయింది అది. ఆ అమ్మాయి ఊరంతా చెప్పినట్టు, అబ్బా నీకు దొరికినోడు మామూలు మునగాడు కాదు, నీకు దొరికినోడు మామూలుడు కాదు, అసలు ఇంత పాటలు పాడుతున్నాడు అంటే. పాట పాడినంత తీయగా ఉంటారు అనుకుంటారు మనుషులు జనరల్గా, మనం అట్లా ఏమి ఉండవు. కానీ ఉండాలి, ప్రయత్నిస్తున్నావు. వేణు ఉడుగులో ఎప్పుడైతే ఆ పైన చెప్పిండో తప్పకుండా ఆ రోజు పాడతావు చూడు నువ్వు అని చెప్పేసి అన్న. కొన్ని లక్షల మందికి వీళ్ళే రాఖీ వీళ్ళందరూ ఉన్నారు, యోగి, టోనీ, మన కోటి, కంచిక, మన తమ్ముడు గురుగారు పేరు వస్తలేదు, తమ్ముళ్ళు అందరు ఉన్నారు, టోనీకి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ పాడించారు. పాడిన తర్వాత ఆ దెబ్బతోటి అసలు వచ్చిన వాళ్ళందరూ చేసుకుంటే ప్రేమ వివాహం చేసుకోవాలి, ఇట్లా పాటలు పాడటం చేసుకోవాలి రా భయ. అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని
ఆ, పాటల రూపంలో ఈ కవిత్వ రూపంలో కథల రూపంలో అందించినటువంటి ఆ సాహితీ అందరినీ కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనందరం ప్రేమిస్తాం. అమ్మను ప్రేమిస్తామా, ఊరును ప్రేమిస్తామా, ప్రేయసిని ప్రేమిస్తామా, కానీ రాయలేకపోతున్నాం. మనం చేయలేని పని మన మిత్రుడు చేసినందుకు మరి మనము కూడా ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలిగా పని. మనం కూడా ప్రేమిస్తున్నాం కదా, మనం కూడా యుద్ధం చేస్తున్నాం కదా. కంటికి కనిపించని శత్రుతోటి యుద్ధం చేస్తావా, లేకపోతే కనిపించే శత్రుతోటి చేస్తామా, రాజ్యంతో చేస్తావా, మనువుతోటి ఎవరితోటైనా సరే ఏదో ఒక స్ట్రగుల్, ఏదో ఒక యుద్ధం అయితే చేస్తున్నాం కదా. ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది రాస్తున్నాం మనం? ఫేస్బుక్లో ఏది పడుతుంది రాస్తున్నాం కదా, పనికిరాని అంత మరి మన జీవితం గురించి, మన ఊరు నుంచి మనం వచ్చినటువంటి ఈ నేపథ్యం గురించి, అమ్మ నాన్నలు కనీసం నువ్వు ఏది నీకు ఇష్టం కాకపోతే, ఆఫ్రికన్ రచయిత చెప్పిండు, ఈ చరిత్ర అంతా నీకు నచ్చకపోతే నీకు నచ్చినట్టు నీ చరిత్ర నువ్వే రాసుకో, అంతకు మించిన చరిత్ర లేదని చెప్పిండు. మనం రాయాలా వద్దా? ఈ పుస్తకం నుంచి, ఈ ప్రేమ కవిత్వం నుంచి, ప్రేమ కవిత్వమే తోటే స్టార్ట్ చేయండి, ఏం కాదు. తర్వాత మన అమ్మ గురించి రాద్దాం. మన అమ్మ ఎట్లా ఎన్ని కష్టాలు పడి మనం ఇందాక తీసుకొచ్చింది, ఊరు నుంచి ఉస్మానియా దాకా. మా నాన్న మీద రాసిన చాలామంది, మా నాయన చెప్పులు కొట్టిండు, మా నాయన డప్పులు కొట్టిండు, మా నాయన బండ కూడా కొట్టిండు, కానీ తన జిందగీలో ఎవరిని కడుపు కొట్టలే మా నాయన అని రాసిన. ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలు చేసి నాకు ప్రాణం పోసి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన అమ్మ అని మా అమ్మ మీద రాసిన. జీవితం, మన జీవితం గురించి రాసుకుంటూ వద్దాం మనం. మహి పుస్తకానికి నిజమైన విలువ ఎప్పుడు అని అంటే, మీరందరూ దీని గురించి 4 వాక్యాలు ఫేస్బుక్లో రాయాలి. మీరందరూ రాస్తాను, ఒకసారి చేయొద్దండి. 4 వాక్యాలే, 40 వాక్యాలైనా సరే. టోనీ లాంటి 40 వాక్యాలు రాయాలి, మెరిసి లాంటి వాళ్ళు చాలామంది రాస్తారు, కానీ మీరు కనీసం 4 వాక్యాలు రాయాలి. మీ ప్రేమ గురించి రాస్తారా? మీరు గాయపడ్డ ప్రేమైనా సరే, ప్రకృతి ప్రేమైనా సరే, సంస్కృతి ప్రేమైనా సరే, నేచర్ లవ్ గురించి అయినా, కల్చర్ లవ్ గురించి అయినా సరే, దేని గురించి అయినా సరే ఒక 4 లైన్లైనా ఈ పుస్తకం గురించి రాయాలి. అక్కడి నుంచే మన రచన స్టార్ట్ కావాలి. ప్రేమ కవిత్వం రాస్తావా, ఉద్యమ కవిత్వం రాస్తావా, ఏ కవిత్వం అయినా సరే, అది కవిత్వమా, నవలనా, లేకపోతే వ్యాసమా, ఏదైనా సరే మొత్తం మీద రాయాలి. ఈ సమాజానికి ఇప్పుడున్నటువంటి ఈ బోగస్ చరిత్రనంతటిని ధ్వంసం చేసి నిజమైన బాబాసాహెబ్ బుద్ధుడు కోరుకున్నటువంటి స్వచ్ఛమైన, అందులో రాసిండు, స్వచ్ఛమైనటువంటి ప్రేమను, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛమైన ప్రేమను, అంటే హృదయ స్పందనలు ఎట్లయితే నువ్వు రిమోట్ కంట్రోల్ లాగా కంట్రోల్ చేస్తున్నావో, ఆ స్వచ్ఛమైన ప్రేమ కోసం, అంటే ఆ స్వేచ్ఛ, ఆ స్వచ్ఛతమైనటువంటి ఆ ప్రేమ కోసం జీవితాంతము తన హృదయాన్ని దానికి అంకితం ఇచ్చినట్టుగా ఉంటుంది ఈ కవిత్వం అంతా కూడా. మీరు కూడా తప్పకుండా అట్లా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవుకుంటూ జై భీమ్. అన్న వేణు అన్న వచ్చే వరకు ఆ బుక్ రిలీజ్ ఆడినా అన్న, ఒకసారి మళ్ళీ బుక్ రిలీజ్ ఫంక్షన్. నాగరాజన్, జయరాజ్ అన్న అంటే నాకు చాలా 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 ఇష్టము. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్. అన్న పక్కన కూర్చోవడం, అన్నతో ఈ స్టేజ్ని షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ మై ఫ్రెండ్స్ మెర్సీ అండ్ మా శరత్, సో వీళ్ళందరితోనే ఈ ఆదివారం ఇలా గడపడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ పుస్తకం వెనకాల ఒక 4 లైన్లు చదువుతా. నీకోసం ఆలోచించే క్షణం, నీకోసం ఎదురు చూసే క్షణం, నిన్ను గుండెలకి హత్తుకునే క్షణం, అన్నీ కూడా నీ చేతుల్లో మరణించే క్షణం కోసమే. చాలా చాలా క్లాసిక్ ఎక్స్ప్రెషన్ ఇది. ఖలీల్ గిబ్రాన్ లాంటి వాళ్ళ లైన్స్ స్థాయిలో ఇది ఉంది. ఇందులో ఇట్లా ర్యాండమ్గా ఇట్లా ఓపెన్ చేశాను. నేను నిజానికి చదవలే. నాకు ప్రేమ కవిత్వం అన్న, ప్రేమ అన్న చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఈ భూమి మీద జరిగినటువంటి అన్ని మార్పులకి, అన్ని విప్లవాత్మకమైనటువంటి చేంజెస్ అన్నిటికీ కారణము ప్రేమ. సో అందుకనే నేను ఇది లవ్ పోయిటరీ అనగానే వచ్చేసిన. సో చాలా చిన్నగా ఉంది, బాగుంది. నిజానికి గొప్ప కవిత్వంగా పేరు తెచ్చుకున్న చాలా పుస్తకాలు కూడా చాలా తక్కువ పోయమ్స్తోనే ఉంటాయి. అంటే 100 పోయంలు, 60 పోయంలు అట్లా ఉండవు. సో పాబ్లో నెరూడా 21 లవ్ పోయమ్స్, లేదంటే యూరోప్లో ఎక్కువ డజన్ బేకరీ పోయమ్స్, 15 మదర్ పోయమ్స్ ఇలా ఉంటాయి. అంటే అన్నీ కూడా ఒక 25 లోపే అన్నీ ఉంటాయి.
ఇది చూడగానే అట్లా చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉంది ఈ పుస్తకం. ఇందులో అడుగులు అని ఒక పోయం ఉంది. ర్యాండమ్గా నేను ఇలా ఓపెన్ చేస్తే కనిపించింది. నేను వేసిన తొలి అడుగులు నాకు గుర్తులేవు, నాకు ఊహ తెలిసి వేసిన అడుగులు నాకు గుర్తులేవు, బతుకు పోరాటానికి పరిగెత్తిన వేల మైళ్ళు కూడా గుర్తులేవు, నీతో వేసిన తొలి అడుగే నాకు తెలిసిన మొదటి అడుగు. చాలా ఎక్స్ట్రాడినరీ. ఇందులోనే ఇంకొక లైన్ ఉంది, చాలా డేంజరస్ లైన్ ఇది. నీ వెచ్చని చేతి స్పర్శ నన్ను ఒక చక్రవర్తిని చేసింది. చాలా బాగుంది. ఉమెన్ టచ్ చాలా చాలా డేంజరస్, చాలా ప్రమాదము. సో యాక్చువల్లీ ప్రేమే జనరల్గా మనల్ని శిఖరాగ్రాన్ని నిలబెట్టవచ్చు, లేదా సిలువ వేయించవచ్చు. అది ప్రేమ. అది ఖలీల్ గిబ్రాన్ ఎక్స్ప్రెషన్. ఇది ప్రాపర్ లైన్ గుర్తులేదు. సో చాలా బాగుంది. ఇంకా మీరు మంచి కవిత్వం రాయాలని, ఇంకా మంచి పుస్తకాలు వేయాలని నేను కోరుకుంటున్నాను. సో మై బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, జయరాజ్ సార్కి, వేణు ఉడుగులకి, శరత్కి, అలాగే ఇవాళ ఈ పుస్తక కర్త మహి మామిడిపల్లికి, అలాగే వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. నీవు లేక నేను లేను, ప్రేమ లేక తనువు లేదు, వదిలిపోయేద వేళ నా ఎద త్రొక్కుకుంటూ, నీ అడుగుపడిన నా ఎదపై వసంతమే ఆవరించెను, మరచిపోయేద వేళ మన ప్రేమల ఊపిరి ఆపుకుంటూ అని ప్రారంభంలో తమ్ముడు పాడాడు, చక్కగా పాడాడు. ఇక్కడ ఇంత ప్రేమ వాతావరణం నిండుకొని ఉంది. ప్రతి ఒక్కరు కూడా, అంటే హ్యూమన్ ఇస్ ఫిల్డ్ విత్ ఎమోషన్స్ అంటాం కదా, అన్ని భావోద్వేగాలు మనిషిలో అంటే నింపుకొని ఉంటాయి. సమయాన్ని బట్టి మనం వాటిని ప్రకటిస్తూ ఉంటాం. కానీ ఏ భావోద్వేగానికి ఎవరు కదిలినా, అంటే కదిలించబడ్డా లేకపోయినా కూడా, ప్రేమ అనే ఎమోషన్కి వచ్చినప్పుడు మాత్రం అది ఏ వయసుకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా అది స్పృశిస్తూ ఉంటుంది. వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ ప్రేమ తాలూకు నిర్వచనాలు మారుతూ ఉంటాయి. మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకలాగా, డిగ్రీకి వచ్చిన తర్వాత ఒకలాగా, ఒక వయసుకు వచ్చిన తర్వాత ఒకలాగా, మా వయసుకు వచ్చిన తర్వాత ఒకలాగా, జయరాజు సార్ ఏజ్కి వచ్చిన తర్వాత ఒకలాగా, ఇంకలా ప్రేమని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదా మనస్థితి మనకి మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్ అయితే టోటలీ టేక్ అవే. ఎట్లా అంటే ఇంకా ప్రేమ అనే విషయానికి చాలా దూరంగా ఉంటున్న జనరేషన్ ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయింది. అది చాలా ఒప్పుకోవాల్సిన విషయమే. ఇప్పుడు శరత్ చాలా గొప్పగా ప్రేమ గురించి, ప్రేమను ఎలా నిలబెట్టుకోవాలి గురించి మాట్లాడాడు. నేను ఎక్కువ స్టూడెంట్స్తో కాలేజ్లో టీచ్ చేస్తూ ఉన్నప్పుడు గమనించిన దాన్ని బట్టి చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడున్న ఈ ప్రెసెంట్ జనరేషన్ వెరీ మచ్ అవే ఫ్రమ్ లవ్. ఎందుకు అంటే ప్రేమ అనేది కూడా ఒక సింబల్ దగ్గర కుదించేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు, ఇప్పుడు సార్ రాసిన పాట విన్నాం కదా, ఇంత చక్కగా ఒక అమ్మాయికి చెప్పడానికి ఇంత చెప్తే ఎవరైనా కరిగిపోయి వచ్చేస్తారు. ఇట్లా చెప్తే అంటే ఒకప్పుడు ప్రేమలేఖలు రాసుకోవడం కానీ, ఎక్స్ప్రెస్ చేయడం కానీ, వాటిలో ఉండేటువంటి అనుభూతికి ఎదుటోడు ఎలాగైనా కరిగిపోయేవాళ్ళు. అంటే అటువంటి రసాస్వాదన ఉండేది మనుషులకి, దానికి స్పందించేటువంటి హృదయం ఉండేది. కానీ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ జనరేషన్, అంటే ఒక దాదాపు ఈ 10 ఏళ్ల కాలంలో జరుగుతున్నటువంటి మార్పులన్నీ గమనిస్తే, ప్రేమిస్తున్నానని చెప్పటానికి కూడా బరువై దాన్ని ఒక ఎమోజీ లాగా మార్చేసుకొని ఓ లవ్ సింబల్ పడేస్తే సరిపోతుంది. అక్కడ ఒక హార్ట్ సింబల్, 2 కళ్ళకి 2 హార్ట్ సింబల్స్ వస్తే సరిపోతుంది. అరే నేను బాధపడ్డాను, నా హృదయం విరిగిపోయిందని చెప్పటానికి కూడా ఒక సింబల్, అంటే ఒక ఎమోజీ ఉంది మనకి. ఏమవుతుంది అని అంటే రాను రాను భాషని
మనం ఆ భాష నుంచి అంటే ప్రేమను వ్యక్తపరిచే భాష నుంచే మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. సో భాషనే ఉన్నప్పుడు భావాన్ని ఎలా వ్యక్తపరుస్తాం మనం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి భాష కావాలి కదా. సో భాష నుంచి సింబల్స్ వైపుకు నడుస్తున్నటువంటి ఈ కాలంలో తమ్ముడు మహి ఇటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొని రావడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఇది ఒక్క మాట రాయాలంటే ఒక కవికి కానీ రచయితకు కానీ లోపల అది ఎంతో నిండుకొని ఉంటే తప్ప ఒక లైన్ రాయటం కష్టం. రాసే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక లైన్ రాయాలంటే అది దాంట్లో మునిగి తేలాలి. సో ప్రేమలో ఉండటం అనేది ఇప్పుడున్నటువంటి అనివార్యత. ప్రేమలో ఉండటం, నేను ప్రేమించటం అనటం లేదు. ప్రేమించటం అనేది ఇట్ హ్యాపెన్స్ యాజ్ అన్ యాక్ట్. కానీ ప్రేమలో ఉండటం అనేది అందరికీ కుదరని విషయం. నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అప్పుడు టీచ్ చేస్తున్నప్పుడు ఒక 4 ఏళ్ళ క్రితం వాడు పిల్లోడు ఉన్నాడు. వాడు 9th క్లాస్కి వచ్చాడు. అప్పుడే రెగ్యులర్గా నా క్లాస్లో ఉండేవాడు. సడన్గా వాడు 2-3 రోజులు రావటం ఆపేశాడు. ఏమైందంటే వాడికి జ్వరం వచ్చిందని. పిలుచుకొని రండి వాడిని అంటే వాడు వచ్చాడు. సినిమాల్లో జ్వరం అంటాం కదా మనం, పిల్లలు చెప్పిన విషయం జ్వరం అంటే వాడికి ఆ వయసులో ప్రేమ అంటే ఏందో తెలియదు, వాడికి జ్వరం మాత్రమే తెలుసు. సో ప్రేమ తాలూకు వ్యక్తీకరణలు ఒక్కొక్కలాగా ఉంటాయని మనకు తెలుసు. ప్రేమ గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా గంటలు మాట్లాడుకుంటాంలే మనం కానీ. సో అంటే వాడికి ఆ వయసులో ప్రేమ అంటే వాడు ఎవరో చిన్న వాళ్ళ క్లాస్ అమ్మాయినా వాడిని ఇష్టపడి ఉంటాడు. వాడికి ఆ స్థితిని దాటుకోరావడానికి వాడి బాడీ సహకరించడం లేదు. కూర్చోబెట్టి క్లాస్ పిల్లలందరికీ శారీరక మార్పుల గురించి చెప్పాల్సి వచ్చింది. అంటే వాడికి చెప్పకపోతే రేపొద్దున వాడు ఇంకా ఏమనుకుంటాడో తెలియదు. అంటే ఇప్పుడున్న సమాజంలో ప్రేమని ప్రేమగా అర్థం చేసుకునేటువంటి భాష అంటే ఇంట్లో కూడా మాట్లాడుకోం కదా. ఒక సీన్ వస్తేనే టీవీలో ఒక కిస్ చేసుకుంటున్న సీన్ వస్తే పేరెంట్స్ ఛానల్ మార్చేసే పరిస్థితి మన ఇళ్ళల్లో. సో అలాంటి సందర్భంలో మరి మనం ఎలాగ పిల్లలకి ప్రేమ గురించి చెప్తాం? వాడు ప్రేమలో ఉండాలని ఎలా చెప్తాం? అసలు ప్రేమ అంటే ఏంటని ఎలా చెప్తాం? అది ప్రతి ఒక్కరికి ఎదురవుతుందని అని అంటాం కదా. సో అలాంటి ఎదురయ్యేటువంటి సందర్భాల్లో ప్రేమని ఎట్లా తీసుకోవాలంటే పవిత్ర ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, కలంకం లేని ప్రేమ, ఇలా మాట్లాడుతూ ఉంటాం మనం. అది ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్ కూడా అదొక పెద్ద ఫ్యాంటసీ వర్డ్ అయిపోయింది. పవిత్రంగా ఉండాలి, లాయల్గా ఉండాలి, ఇంకోలాగా ఉండాలి, ఎలా ఉండాలి, ఎవడికి తగ్గట్టు ప్రేమ వాడికి ఉంటుంది. వాడు మర్డరర్ అయినా, వాడు రేపిస్ట్ అన్న వాడు కూడా ఎప్పుడొకప్పుడు ప్రేమిస్తాడు. వాడి లెవెల్ ఆఫ్ ప్రేమ వేరు. సో ప్రేమలో కంపాషన్ ఉంటుంది కదా. ఆ కంపాషన్ అనేది ఈ అంటే మహి రాసిన కవిత్వంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఏమనుకున్నా అంటే నన్ను నీలో వెతికే నేను అని అంటాడు ఆయన. తన అస్తిత్వాన్ని మొత్తం మనం మాట్లాడుతున్నాం కదా, మన అస్తిత్వం గురించి మాట్లాడుతున్నాం. తన అస్తిత్వాన్ని ఆయన ప్రేమలో వెతుక్కుంటున్నాడు. ఆ ప్రేమ ఎవరిదై ఉంటుంది అని అంటే ఇంకా తనే చెప్పాలి, మనకు తెలియదు. కానీ ఆ ప్రేమ అంటే తనకి ఈ పుస్తకాన్ని ఇంత తీవ్రతతో రాయాలంటే ఎన్ని జ్వరమయమైన రోజుల్ని ఆ అబ్బాయి అనుభవించుకుంటారని అనిపిస్తుంది. అయితే ఒక చోట ఏమంటే అది ఇందాక చక్రవర్తిని చేశారు అని అన్నాడు కదా. యుద్ధం అనే కవితలో తమ్ముడు రాస్తూ ఏమంటాడంటే ఆ యుద్ధం తనని రాజుని చేసింది అంటాడు. ఓడిపోయినా కూడా నన్ను నీ జీవితానికి రాజుని చేసింది ఈ యుద్ధం. సో ప్రేమ ఒక యుద్ధం. విరాట పర్వం క్యాప్షన్ ఉంటుంది, లవ్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్, అదేనా రెవల్యూషన్లో రెవల్యూషన్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ లవ్ అని. సో అంటే ఈ యుద్ధం ఏదైతే ఆ యుద్ధం తాలూకు ప్రేమ అంటే ఇంకా ఏం లేదు కదా, 2 హృదయాల మధ్యలో జరిగేటువంటి యుద్ధం. అంటే ప్రేమించుకోవడం కూడా ఎలా ఉండాలి? నువ్వు గెలుస్తావా ప్రేమలో, నేను గెలుస్తానా అని ఉండాలి కదా. కానీ ఎంతసేపు చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ప్రేమలో ఓడిపోవడం అనేది గొప్ప విషయంగా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఎదుటోళ్ళ నుంచి ఆశిస్తాం కానీ మనం ప్రేమించడం అనేది జరగదు. కానీ తమ్ముడు పుస్తకంలో చూస్తే ప్రతి కవితలో తను ఎంత తీవ్రతతో ప్రేమలో ఉన్నాడు, ఎంత తీవ్రంగా ఎవరి గురించి రాశాడు తెలియదు కానీ ఆ ప్రేమ తాలూకు భావనలని వ్యక్తపరిచాడు అని మనం చూస్తాం.
తర్వాత తను ఎంచుకున్న అంటే ఈ రాసిన పుస్తకంలో కూడా చాలా చోట్ల ఇమేజరీస్, ఇప్పుడు ఇందాక ముందు శరత్ కూడా మెన్షన్ చేసినట్టు రిమోట్ కంట్రోల్ అని ఒక మాట మాట్లాడడం కానీ, ఎడారిలో కలువలు పోయటం అని కానీ, కోపము నల్లగా ఉంటుంది అని చెప్పటం కానీ, నల్లటి కోపంకి కలర్ ఉంటుందా? ఉండదు కదా. కానీ తమ్ముడే అంటే నల్లటి కోపం అంటాడు. తొలి సంధ్యలో వికసించిన పుష్పంపై కురిసిన ఆ తెలిమంచు బిందువులు ఎంత స్వచ్ఛమైనవో నా ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైనది. ఇదొక ప్రకటన, ఆయన ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అని చెప్పడానికి. అంటే పుష్పంపై కురిసిన తొలి మంచు బిందువులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నా ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైంది. మలిసంధ్యకు కుసుమించిన పూల పరిమళం ఎంత కమ్మనైనదో నా ప్రేమలోని గాఢత కూడా అంతే కమ్మనైనది. కానీ సాయంత్రానికి వాడిపోయే పువ్వు లాంటిది మాత్రం కాదు నా ప్రేమ అని అంటాడు. అంటే తన ప్రేమ ఎప్పటికీ కూడా వికసించే ఉంటుంది, రాలిపోంది అని చెప్తూనే ఇందులోనే ఒక కవితలో అంటాడు, అవును నేను పిచ్చోడినే, ప్రేమ పిచ్చోడిని అని అంటాడు. ప్రేమ కోసం పిచ్చోళ్ళు అవడం అనేది అది అంటే దిస్ ఇస్ ద హై అండ్ స్టేట్ ఆఫ్ లవ్ అనమాట. ఇక్కడ నేను ఇక్కడ అంటే ఒక్కదాన్ని ఉన్నా కదా, ఆడపిల్లలు ఇంకొకరు ఉన్నారు, కానీ ఎంతసేపు అబ్బాయిలే ప్రేమిస్తారు, అబ్బాయిలు తాజ్మహల్ కట్టారు, ఆడోళ్ళు ఏం చేశారు, ఇట్లా క్వశ్చన్ చేస్తుంటారు. సో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అంటే ఇంకేంది, ఆడపిల్లలు తొందరగా మర్చిపోయి మూవ్ ఆన్ అవుతారు లైఫ్లో. సో ఇది నేను మనసు పలికే మౌన గీతం అని నా పేజ్లో రాసుకున్నప్పుడు ఒక ఆవిడ నన్ను చాలా బాగా ఫాలో అయ్యేది. ఆమె నన్ను అన్న మాట ఏంటంటే, మగవాళ్ళు ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తారు చాలా ధైర్యంగా బయటికి, కానీ ఆడపిల్లలు అంటే ఆడవాళ్ళు ప్రేమని వ్యక్తపరచడానికి సిగ్గుపడతారు, లేదా అది సోషల్ కన్స్ట్రెయిన్స్ అవి కూడా ఉండుండొచ్చు. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో ఆడ మగ తేడా లేకుండా సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఎంత అంటే ప్రేమ కోసం పిచ్చోళ్ళైన మగవాళ్ళు ఉంటారు అనేది తమ్ముడి భావన. ప్రేమ కోసం పిచ్చోళ్ళైన ఆడవాళ్ళని చూపించండి అని మీరు అనొచ్చు. కానీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లవ్ కదా, లవ్ ఈజ్ అన్ యాక్ట్. మీరుండే తీరు, మీరుండేటువంటి మీ పరిస్థితి, మీ స్థితి కదా, అది ఒక్కో సమయంలో ఒక్కలా మారుతుంది. మొన్న రీసెంట్గా ఒకటి వచ్చింది కదా న్యూస్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసేసింది. సో అమ్మాయిలు కూడా తీవ్రతకి వెళ్తే కిడ్నాప్ చేసే స్థితికి కూడా వెళ్ళగలరు అని షీ ప్రూవ్డ్ ఇట్. అంటే చూస్తా అంటే దో ఇట్ ఈస్ అ ఫనీ బట్ వి కాంట్ అసెస్ హర్ మెంటాలిటీ, రైట్? సో ఇక్కడ కూడా నివారణ అనే ఒక కవిత రాస్తాడు తమ్ముడు. ప్రేమని నివారించవచ్చు, అదే నియంత్రించడం కానీ నివారించటాలు కానీ జరగవు. లేదు నేను ఇంక అసలు ఎప్పుడు ప్రేమించనని కంకణం కట్టుకున్న ఎవరైనా ఒక్కరున్నా కూడా వాడు ఎప్పుడు జీవితంలో ప్రేమించకుండా లేడని మనం చెప్పలేము. అంటే ఆ స్టేజ్ని మనం ఎవరూ దాటి వెళ్ళలేము. అలాగే ఇంకొక కవిత ఉంటుంది తమ్ముడిది, ప్రాయశ్చిత్తం అని. ఇందాక ఇదే చెప్దాం అనుకున్నాను. ఆ పాటలో నీకు నేను ఇలా ఉండలేను, రాముల్లా ఉండలేను, లేకపోతే ఇలా కానీ ఆ పాటలో రాశారు కదా సార్. అంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నారు అక్కడ, ఒక ప్రతిపాదనతో నేను ఇంక ఇవన్నీ అగ్రిమెంట్ అనమాట, నేను ఇంక ఇట్లా చేయను అని. సో ఇందులో మహి ఏం చేస్తాడంటే ప్రాయశ్చిత్తం అనే కవితలో ఒప్పుకోలు ప్రేమ అంటే ఎందుకు ప్రేమ నుంచి తను దూరంగా వెళ్ళిపోయాడు, మళ్ళీ నేను ప్రేమలోకి ఎలా రావాలనుకుంటున్నాను అని చెప్పడానికి ప్రాయశ్చిత్త పడుతూ క్షమాపణ చేస్తున్నటువంటి ఒక ప్రతిపాదన చేస్తాడు. బరువెక్కిన నా హృదయాన్ని ఈ గాలివానలో కడిగి తేలిక చేయాలనుకున్నాను. హృదయాన్ని గాలివానలో కడుగుతాట, కానీ పెలుసుబారిన మనసు నా మాట వినటం లేదు. నీకు కన్నీళ్లు రాకుండా చూసుకోవాల్సిన నేనే నీ కన్నీళ్లకు కారణమవుతున్నా. నీ పెదాలపై చిరునవ్వులు పూయించాల్సిన నేనే నీ చిరునవ్వుని లాగేసుకుంటున్నా. నీ మనసుని హాయిగా ఉంచాల్సిన నేనే దానికి గాయం చేస్తున్నా. నీ హృదయంలో సంతోషం నింపాల్సిన నేనే అందులో బాధని దుఃఖాన్ని పోస్తున్నా. అందుకే
నా నరాలని బయటకు లాగి తెంపేయాలనుంది. నా రక్తాన్ని బయటకు తీసి నీ దుఃఖాన్ని బాధని అభిషేకం చేసి పోగొట్టాలనుంది. నా గుండెని పెకిలించేసి దూరంగా విసిరేయాలనుంది. నా ఊపిరిని స్తంభింపజేసి నా ప్రాణాన్ని నీ నొప్పికి మందుగా చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుంది అని అంటాడు. సో ప్రాయశ్చిత్తం జరగటం అనేది అంటే ఈ రకంగా నేను అంటే అందరు ఎక్స్ప్రెస్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఇట్లాంటి ఒక నోట్, ఒక ఎక్స్ప్రెషన్ ఒక సంబంధ బాంధవ్యాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు. అంటే ఎందుకు మానవ సంబంధాలు వీగిపోతున్నాయి అంటే ప్రేమని కోల్పోవటం వల్ల, ప్రేమ లేకపోవటం వల్ల అని మనకు తెలుసు. ఇంకొకటి ఎందుకు మానవ సంబంధాలు వీగిపోతున్నాయి అని అంటే భావ వ్యక్తీకరణ కూడా లేకపోవటం. ఒకటే ఇంట్లో ఉంటూ కూడా వాట్సాప్లో మాట్లాడుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రస్తుత కాలంలో. సో ఇటువంటి సందర్భంలో నన్ను నీలో వెతికే నేను అని మహి పుస్తకం తేవడం అనేది ఆలోచించాల్సిన విషయమే. అంటే ఎప్పుడు ఎన్నో రకాలైనటువంటి సామాజిక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో ప్రేమ గురించి మాట్లాడుకునే ఇంత చిన్న అంటే ఒక చిన్న అకేషన్ ఏర్పాటు చేయటం కూడా గొప్ప విషయమే. ఇంకొకటి నాకు ఇందులో నచ్చిన పోయం ఒకటి ఉంది, కళ అని. ఒక వర్షపు రాత్రి ఉదయిస్తుంది, ఒక వర్షపు రాత్రి ఉదయిస్తుంది. ఉదయం ఎప్పుడవుతుంది? సూర్యుడు వచ్చినప్పుడు కదా. రాత్రి ఎలా ఉదయిస్తుంది? ఒక వర్షపు రాత్రి ఉదయిస్తుంది. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తానో తెలీదు, కానీ నా శరీరాన్ని వదిలి ఇక్కడే ఉంటాను. శరీరాన్ని వదిలి ఇక్కడే ఉంటాను. ఒక మెరుపులా వెలిగి నువ్వు వస్తావు. నీ కళ్ళతో నా కళ్ళు తనివి తీరా సంభాషించే లోపే వర్షం వెలిసి చీకటి ఎక్కడికో పారిపోతుంది. నా హృదయం గుర్తించే లోపే నువ్వు మాయమవుతావు. నేను కన్న కలలు సముద్రపు ఇసుకలోని పాదముద్రల్లా ఒక నిమిషం కూడా నిలవడం లేదు. నేను చివరకు నిన్ను పట్టుకుంటాను కానీ నన్ను నా అందమైన కళని విచ్ఛిన్నం చేసి వెంటాడే కళలను నాకు వదిలి వెళ్తావు. సో ఇలాంటి ఎన్నో కళల్ని కని ఉండటం వల్ల ఈ పుస్తకం వచ్చిందని భావిస్తూ ఇంకా వెతుక్కుంటూనే ఉంటాడో తమ్ముడు లేదా అంటే లవ్ ఇస్ నాట్ అ అంటే వీ డోంట్ ఫైండ్ అ డెస్టినేషన్ ఫర్ లవ్. ప్రేమకి గమ్యం అంటూ ఉండదు. గమ్యానికి చేరుకునేదాకా మనిషి ప్రయాణం ఉంటుంది, కానీ మనం ఉన్నా లేకపోయినా ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండడం వల్లే మనం అందరం మనుషులం మరీ ఏమంటారు మరణకరమైన సమయాలని కూడా దాటి వస్తున్నాం. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటువంటి సందర్భంలో, అన్ని చోట్ల ద్వేషం స్ప్రెడ్ అవుతున్నటువంటి సందర్భంలో, పక్కనున్న మనిషిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డటువంటి సందర్భంలో, మనుషుల మీద అనేకమైనటువంటి ఆంక్షలు విధించబడుతున్నటువంటి సందర్భంలో ప్రేమ మాత్రమే మనిషిని కాపాడేది. బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది ఏంటంటే అన్నిటికన్నా అల్టిమేట్ ఇంకా ప్రేమ మాత్రమే, ఇంకా ఏది కూడా లేదు. అందుకే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేది చిన్నప్పటి నుండి నేర్పిస్తాడు. అల్టిమేట్ ఇస్ లవ్. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అనేది కూడా మనల్ని మనం ప్రేమించుకోవటం తెలిసినప్పుడే పక్కన ఎలా ప్రేమించాలో తెలుస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం ఎలాగో తెలీదు. అది వీ షుడ్ లెర్న్, ఎందుకంటే దే ఆర్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ నా. సో ఇలాంటి సందర్భంలో ఒక మంచి పుస్తకం తీసుకొని మన ముందుకు వచ్చిన మహిని అభినందిస్తూ నన్ను కూడా ఈ సందర్భంలో భాగం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నాతో వచ్చిన మీ అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. అయితే విషయం ఏంటంటే శరత్ అన్న కానీ, అక్క కానీ, అన్న కానీ, మహేష్ అన్న అయితే పరిచయమే. అన్న గురించి మామూలుగా సినిమాలని విన్నా, వీడు ఎక్కడ వదలడు. నేనేమనుకుంటున్నానంటే వీళ్ళందరినీ దాదాపుగా వీళ్ళు పరిచయం అయ్యి నేను దాదాపు ఒక 7-8 ఏళ్ళు అయింది, కానీ ఎప్పుడు వీళ్ళందరూ నేను ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కలవలేదు, రాలేదు. ఈరోజు ఫస్ట్ టైం అనమాట అందరి ముందు ఫస్ట్ టైము దాదాపుగా మాట్లాడేటోని పాడేటోని, కానీ ప్రేమించబడలేదు ఇప్పటిదాకా. ప్రేమించబడలేదు. అన్న పాటలు విన్నా బాగా. శరతన్న మాట్లాడినప్పుడు అనిపించింది ఏంటంటే ప్రేమించాలి ఖచ్చితంగా, రాయాలి ఖచ్చితంగా అన్నప్పుడు ఖచ్చితంగా రాయాలి, ప్రేమించబడాలి.
అక్క చెప్పిన తర్వాత మొత్తం సింబల్స్కి అంకితం అయిపోతున్నప్పుడు ఇంకా రాసుడు ఎక్కడ పుడుతుంది రాబోయ్. వాట్సాప్లో నిజంగానే చూసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ని అడిగినప్పుడు చినిగిపోయిన లవ్ ఒకటేస్తారు, నిండున్న లవ్ ఒకటేస్తారు, 2 కళ్ళ లవ్ ఒకటేస్తారు, మరి ప్రేమ ఏడ నడుస్తుంది ఇంతకు. మళ్ళీ ఈ మధ్యలో అదేంది ఇన్స్టాగ్రామ్ తర్వాత 2-3 బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రేమించేదానికంటే ప్రేమించొద్దని చెప్పే ముచ్చట్లు మస్తు ఎక్కువైనాయి. నిజమే అక్క, ప్రేమించొద్దనే ముచ్చట్లు మస్తు ఎక్కువైనాయి. ఎందుకోసం అని అంటే అమ్మాయి ఈడ మాట్లాడితే ఆడ మాట్లాడుతుంది, అబ్బాయి ఈడ మాట్లాడితే ఆడ మాట్లాడతాడు, ఎవడెవడు ఈడ మాట్లాడతాడు ఈడ ఏం చేస్తాడు తర్వాత విషయం. కానీ నువ్వు మాట్లాడేది సరిగ్గా ఉందా లేదా ఆలోచించుకోలేకపోతే అట్లటి అనుమానాలే వస్తాయి. మరి ప్రేమిస్తావా ప్రేమించవా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది, అంతే కదా. తక్కువనే మాట్లాడతా అనుకుంటున్నా. నేను ఒకసారి చిన్నగా వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ రేలేదో చూస్తుంటే ఒక పాట వచ్చింది. వంగి నా పైరు మీద గువ్వలాలినట్టు ఎవ్వన్నావో ఇలా నా గొబ్బియాలలో, పొంగి నాలల మీద గవ్వలు తేలినట్టు ఎవ్వన్నావో ఇలా నా గొబ్బియాలలో, నా మదిలో చేరి నా మళ్ళీ ఆటలాడుతుందో ఎవ్వన్నావో ఇలాల గొబ్బియాలలో, గడియ కూడా నన్ను ఇడిసి ఉండలేనంటుంది నాతో సరసాడుతుంది, గడియ కూడా నన్ను ఇడిసి ఉండలేనంటుంది నాతో సరసాడుతుంది, తెల్లవారుతుంటే నాకు కలవరమనిపించింది కలగన్నానని తెలిసింది. ఇక నాలో కూడా గిట్లనే కలలనే సరిపోతుంది, నాకైతే లేదు. ఒకసారి బయట వండుకున్నప్పుడు అన్నలాంటి కవిత్వాలు చదివినప్పుడు విన్నప్పుడు చుక్కలను చూస్తే అక్క చెప్పినప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. చుక్కలను చూస్తే వాట్సాప్లో మొత్తం సింబల్స్ తయారవుతున్నాయి, అన్ననేమో రాయమంటున్నాడు. చుక్కలను చూస్తే చుక్కలను ఒకసారి అరువాడగాలనేమో అనిపించింది. చుక్కలను అరువాడిగి ఏమన్నా చిన్న మామూలుగా చుక్కలు పెడితే ముగ్గు అవుతుంది, అవే చుక్కలు నేను కలుపుకొస్తే ప్రేమ కవిత్వం అవుతుంది మనం అనుకుంటున్నాడు కూర్చొని. నేను అనుకుంటున్నాడు కూర్చొని. తర్వాత మెల్లగా ఇంతకుముందు నేను ఒకసారి వైజాగ్ పట్టుకపోయాను 2-3 సార్లు. ఆ బీచ్లో దునిపిస్తున్నప్పుడు అలలు వచ్చి కొట్టుకొని మాత్రం సన్న సౌండ్ వచ్చింది. ఆ సౌండ్కి ఇట్లా ఏమని అడిగితే నా ప్రైజ్ కోసం ఒక పాట తయారు చేస్తుంది ఏమనుకున్నా, ఇప్పుడు వచ్చింది అది కూడా. అట్లా నేను కూడా చిన్నగా ఎక్కడో ఒక దగ్గర పడిపోయిందేమో అని ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ పడిపోయింది ఎక్కడనంటే పడుకున్న రాత్రి సమయంలో వెన్నెల నన్ను ఆవహించింది. ఆ వెన్నెల ఆవహించినప్పుడు ఆ వెన్నెలనే చూసుకుంటున్నా. ఆ వెన్నెల ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత గోరుముద్దలు, చిన్నప్పుడు చెప్తుంటారు కదా దా వెన్నెల నా పిల్లానికి గోరుముద్దలు పెడతా అని. ఆమె రాదు, అది కాదు, ఈయన గోరుముద్దలు అబద్ధం చెప్పి పెట్టిండు. కానీ ఆ వెన్నెల ఆవహించి నాకైతే గోరుముద్దలు పెట్టి అదే వెన్నెల అదే చుక్కను చూపించి 2-3 కవిత్వాలు రాస్తే అమ్మాయి మారిపోయింది. నా మనసులో అమ్మలా మారిపోయింది. మరి అమ్మ ఎక్కడుందో నాకైతే తెలియదు, కానీ మర్చిపోయినట్టే ఉంది, కానీ గుర్తొస్తుంది. అందరికీ థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఆ గుర్తును కూడా గుర్తు చేసుకున్నందుకు, అందరు ఇంతమంది అవకాశం ఇచ్చి చూస్తున్నందుకు, పెద్దోళ్ళ ముందర ఈ ముచ్చట్లు చెప్తున్నందుకు తప్పో రైటో తెలియదు కానీ జై భీమ్. అంబేద్కర్ విగ్రహం స్టార్ట్ చేసినప్పుడు దిమ్మే స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రకాల ఇంకా పల్లెటూళ్ళలో ఎట్లుంటుంది అవన్నీ చూసి తిక్కలేసి కొందరు మాట్లాడే ఆలోచన. ఇప్పుడు ఇక్కడ అది పాడల్లో వద్దనంటే మనోడు వాడమంటున్నాడు. ఇక్కడ మొత్తం ప్రేమ నడుస్తుంది, మళ్ళీ అందులో యుద్ధం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీరు పర్మిషన్ ఇస్తేనే. ఆ యుద్ధం ఏంటంటే ఎరకెందుకు లేదు అన్నా వీళ్ళకు అంటూ తెలియదా అన్నా, ఎరకెందుకు లేదు అన్నా వీళ్ళకు అంటూ తెలియదా అన్నా, వెనకటి మా తాత ఆరెపదును పెట్టి తోలు కర్రా చేసి చెప్పులు గుడితే గా నాటి పెట్టందాలు జోరు మీద వచ్చి సోకు మీద చెప్పులేసి సర్రున పోయేది, ఎరకెందుకు లేదు అన్నా వీళ్ళకు అంటూ తెలియదా అన్నా. ఇట్లా ఉంటుంది అన్న పాట. చరణం కూడా వాడనా? ఇది మొత్తం ప్రేమతో ఆవహించుకున్నది కదా. ఎందుకని వీళ్ళకెందుకు లేదు అన్నా వీళ్ళకు అంటూ తెలియదా అన్నా, పశువుల కాసేది మనమే, గా పాలు విండేది మనమే, పాకల కాపల మనమే, గా కల్లంల కావలి మనమే, ఎరకెందుకు లేదు అన్నా వీళ్ళకు అంటూ తెలియదా అన్నా, గొర్రు నాగలి కొట్టి అంచులు తీసి చేను శిలకా చేసి గింజలు వండిస్తే గా పందిన గింజలు షాట తూర్పల బట్టి గాదెల్ల సంచుల్లా నింపేది మనమే, గాదెల్ల సంచుల్లా నింపిన గింజలు బండి కొట్టుగా ఇంట్లో వేసేది మనమే. మరి ఇన్ని మొత్తం మనమే చేస్తే కడప లోపల కోనికే ఫైటింగ్ అవుతుంది, మనం బయట పడేస్తారు. ఈ ఒక్క ఆలోచనతోనే ఈ పాట రాయాల్సి, దాని తర్వాత ఒక 4-5 పాటలు రాసుకోవాల్సి వచ్చింది. అవకాశం ఇచ్చినందుకు మా రాఖీకి తర్వాత ఇక్కడ విన్న పెద్ద మనసు చేసుకొని
విన్నా పెద్దోళ్ళందరికీ థ్యాంక్ యూ. జై భీమ్, జై హింద్ సార్. నాకు చెప్పే అవకాశం మీ ఇద్దరం కలిసి ఇప్పుడు లేవు కాబట్టి చెప్పలేదు. ఓ ప్రేమ కోసం అమ్మాయి ఓ హీరోని ప్రేమించి వాడి కోసం అడవులు, కొండలు, జలపాతాలు దాటి వాడు వేసుకోమన్న బట్టలేసి వాడి ఆశయం కోసం ఆయుధం బట్టి అస్సలు అంత చెక్కుకుంటూ ఆడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోయినప్పుడు నేను తల్లడిల్లిపోయాను. ఇంటికి వచ్చి బాగా ఏడ్చాను. ఏంటి ఏడుస్తున్నావంటే, ప్రేమ గెలుస్తుంది అనుకుంటే చివరికి దర్శకుడు అక్కడికి తీసుకుపోయి విప్లవాన్ని గెలిపించాడు, కానీ ప్రేమ చచ్చిపోయింది అక్కడ, నేను తట్టుకోలేకపోయాను అని చెప్పాను. ఆ అమ్మాయి బతికుంటే అసలు ఆ పాత్రలో నేనుంటే ఏం చేసేవాడిని, విప్లవాన్ని వదిలేసేవాడిని, అమ్మాయి కోసం నిలబడేవాడిని. అంటే ప్రేమ అనంతమైంది కదా. ఎన్ని ప్రేమ కోసం ఎన్ని ఉత్తరాలు రాసామో చిన్నప్పుడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రేమ లేఖలు రాయలేని వాడు పరీక్షలో పాసుగాడు, వాడు పరీక్ష కూడా రాయలేడు. అయితే అవతలి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఎంత అద్భుతమైన పోయిటరీ ఉండాలి, ఎంత అద్భుతమైన అక్షరాలు ఉండాలి, ఎంత అద్భుతంగా మనం ప్రేమలేఖ రాయాలి, రాస్తే అమ్మాయి ఎంత ఇష్టపడాలి. అంత అద్భుతమైన ప్రేమలేఖ రాసిన వాడు మాత్రమే పరీక్షలో అద్భుతమైన రైటింగ్ రాయగలుగుతాడు. అంతెందుకు పార్టీ ప్రణాళికను కూడా రాయలేడు ప్రేమలేఖ రాయలేని వాడు కదా. కాబట్టి ప్రేమ చాలా అనంతమైంది. ప్రేమలో చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు పడ్డామో. నిజంగా మీరు గమనిస్తే వేడికి కరగని లోహం ఉంటుంది, కానీ ప్రేమకు కరగని హృదయం ఉంటుందా? ఎక్కడ ఉండదు. ప్రేమ అవతలి వాళ్ళని గెలవాలంటే ప్రేమ తప్ప ఇంకో ఆయుధం లేదు, ఇంకో సాధనం లేదు. అసలు ప్రేమతోటి మాత్రమే మనం గెలవగలుగుతాం. మా పిల్లలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, పెళ్లి సంబంధాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు, నేను పెళ్లి సంబంధాలు చూడను. అసలు ప్రేమించలేని వాడికి పెళ్లి ఎందుకు చేయాలి? వాడి అమ్మాయిని వాడు ప్రేమించాలి కదా. ప్రేమిస్తే దాంట్లో వచ్చే ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు ఏమన్నా ఉంటే నేను కూడా ఒక వలలాగా, నువ్వు పైనుంచి కింద పడతావు అనుకుంటే ఒక వలలాగా, తండ్రిలాగా నేను నిలబడతాను. అసలు నీకు ప్రేమించడమే లేకుంటే నేను పిల్లల్ని ఎలా చేయగలుగుతాను? తేలేను కదా. కాబట్టి ప్రేమించడం అనేది మౌలికమైన అక్షరాభ్యాసంలో ఎట్లా దిద్ద పెడతామో ప్రేమ అంత గొప్పది. అది ప్రేమ ప్రతి మనిషిలో ఉండాల్సింది. ఎన్ని పాటలు ఏంటి, తడి ఇసుకల్లో గీసిన గీతలు, మొహమ్మద్ రఫీ పాడత, తడి ఇసుకల్లో గీసిన గీతలు అలా తాకితే మాసిపోతాయి, కానీ ఎదలోన రాసిన రాతలు జీవితకాలం ఉండిపోతాయి. ఎంత అద్భుతమైన అసలు ప్రేమ గొప్పది కాకుంటే ఇన్ని లక్షల పాటలు ప్రేమ మీద ఎందుకు వస్తాయి? ఎంత గొప్పదైతే ఈ ప్రేమ కావాలి. అసలు రమ్మంటే చాలు కానీ చెలియా రాజ్యాలే విడిచిరానా, నీ చిరునవ్వు కోసం స్వర్గాన్నే దిగిరాలా. అసలు నేను ఒక్కొక్కపాలి భౌతికవాదిని అనుకుంటారు నాస్తికు రమేష్ గిట్ట, మన రాకేష్ గిట్ట. నేను ఒక్కొక్కపాలి ప్రేమలో పడ్డ తర్వాత భావవాదంలో కూడా వెళ్ళిపోతాను. ఎందుకోనమ్మా బ్రహ్మకు నీ మీద ప్రేమ, ఎన్నెన్నో అందాలతో నిన్ను చెక్కినాడమ్మా, మన్నుతోనే చేసినాడంటే నమ్మలేనమ్మా, మదనుడైపోయాడమ్మా చేసిన బ్రహ్మ. వాడు అద్భుతంగా తయారు చేసిన తర్వాత వాడు కూడా ప్రేమలో పడిపోయాడు. అసలు అట్లా రాసుకుంటా నీడలా నీ వెంట ఉన్నా చాలునోయమ్మా, నిచ్చెనోలే నిలుచుంట పాదాలు పెట్టిపోమ్మా. అసలు ఎంత ప్రేమ కోసం. ప్రేమ నువ్వు నేను అల్లుకున్న బంధం, ప్రేమ నీకై నాకై కట్టుకున్న భవనం, ప్రేమ ఇద్దరం ఒకటై ఎంచుకున్న మార్గం, ప్రేమ హద్దులు దాటక అందుకున్న స్వర్గం. ప్రేమ ఎదురు చూపులు, ప్రేమ కలవరింతలు, ప్రేమ నిండు గుండెలు, ప్రేమ పండు వెన్నెలలు, ప్రేమ సమస్త జీవన సౌందర్యాలు,
ప్రేమ కంటి చూపులతో కలిసిపోవు నేస్తం, ప్రేమ జంట గువ్వలై ఎగిరిపోయే దృశ్యం, ప్రేమ చంటి పాపలై ఆడుకునే తత్వం, ప్రేమ ఇంటి దీపమై వెలుగుతుండు నిత్యం, ప్రేమ ప్రేమ అనురాగాలు, ప్రేమ ఆప్యాయతలు, ప్రేమ అలకపాన్పులు, ప్రేమ చిలక పలుకులు, ప్రేమ ప్రకృతి మీటిన నయగారాలు, ప్రేమ ఎంతైనా కావ్యం ఎంత పెద్దదో ఇది. ఇలా ప్రేమ కోసం తప్పించి ఉండేవాళ్ళం. మా మిస్సెస్ నేను ఇన్ని పాటలు రాస్తా ఉంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక పని చేస్తుంటే ఇట్లా చూపెడితే తలుక్కున అసలు బాధపడిపోయాను. బాధపడి పొద్దున లేసినావు మంగమ్మ, నువ్వు పొయ్యి రాజబెట్టినావు మంగమ్మ, నువ్వు పొయ్యి రాజబెట్టినావు మంగమ్మ, బువ్వ వండి కూర వండి పొద్దుటేలా సద్ది గట్టి, మల్లెలోలే బట్టాలుతికి పొల్లాగాన్ల ఒళ్ళు గడిగి, చాకీరంతా చేసి మంగమ్మ, నీ చేతి గీతలరుగునమ్మా మంగమ్మ, గడియారంలో ముల్లులాగా మంగమ్మ, నీకు గడియ పురుసతి లేదు మంగమ్మ. అసలు ప్రేమ లేకుండా ఎలా బతుకుతాం అసలు మనం? ఒక్క క్షణము తన మాట వినకుండా, తను లేకుండా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఇప్పుడు ఫోన్ వస్తుంది కాసేపట్లో, మరి అన్నానికి వస్తావా, తిన్నావా, మన కోసం ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ కోసం అసలు ఎక్కడో పుట్టిన తుమ్మెద నా ఇంటి పుష్పం మీద వచ్చి వాళ్తుందంటే ఆ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంటే రావాలి. ప్రకృతి ప్రేమ ఒక మనుషుల్ని తయారు చేయటమే ప్రకృతి సిద్ధాంతం అయితే, అందరినీ తయారు చేసి అట్లా పడేయచ్చు కదా ఒకే రకంగా. ఆడవాళ్ళకు ఒక శరీరం, మనకో శరీరం, వాళ్ళకో పద్ధతులు, మనకో పద్ధతులు, వాళ్ళు లేకుండా మనం ఉండలేము, మనం లేకుండా వాళ్ళు ఉండలేము. ఈ అటాచ్మెంట్ ప్రకృతిలో, ఈ అటాచ్మెంట్ ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. అసలు ఇద్దరు కలవకుండా ఈ ప్రకృతి ఉందా? అసలు లేదు. కాబట్టి ఈ ప్రకృతిలో ప్రేమతత్వం అనేది ఎక్కడో ఉన్న సూర్యుడి చుట్టూ భూమి గ్రహాలన్నీ మనల్ని అందరినీ ఎంటబెట్టుకొని భూతల్లి సూర్యుడి చుట్టూ తిరుగుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేకుండా జరుగుద్దా ఇది? కాబట్టి ఈ విశ్వం మొత్తం కూడా ప్రేమతత్వంతో నడుస్తుంది. మనం అందరం కూడా ప్రేమటి హృదయాలు కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చిన తర్వాత ప్రేమ తగ్గిపోతుంది. అంత ప్లాస్టిక్ మాటలు, మనిషి కూడా ప్లాస్టిక్ అయిపోయాడు. ప్లాస్టిక్ స్వభావం ఏంటి? యూజ్ అండ్ త్రో. అవతలి వాడు అవకాశం ఉంటే ఉపయోగించుకో, తర్వాత వదిలేయి. ఇప్పుడు ప్రేమ కూడా ఏంటి? అవతలి వాళ్ళని 4 మాటలు చెప్పి ఉపయోగించుకోవడం, తర్వాత వదిలేయటం. ఇది నన్ను బాగా బాధిస్తున్న సమస్య. కానీ తద్వారా ఏమైంది? ప్లాస్టిక్ మనిషి అయిన తర్వాత మీరు బాగా గమనించారా? ప్లాస్టిక్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో, ప్లాస్టిక్ మనిషి ఎలా తయారయ్యిండో, వాడు ఎవరిని ప్రేమించట్లేదు, వాడిని ఎవరు ప్రేమించట్లేదు. 40 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కావట్లేదు ఇప్పుడు. అంటే స్వచ్ఛమైన హృదయం నీకుంటే చాలా మంది ప్రేమిస్తారు. నువ్వు ప్లాస్టిక్ మనిషి అయిన తర్వాత అవతల వాళ్ళు ఎందుకు నీ ప్రేమిస్తారు? కాబట్టి 40 సంవత్సరాలు పెళ్లి కాకుండా ఉండటానికి ఓ ప్రధానమైన కారణం. 40 సంవత్సరాల తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు చెప్తున్నా నేను, ఆ సెక్సువల్ ఎమోషన్స్ కూడా ఈరోజు మనుషులలో తగ్గిపోతున్నాయి. తద్వారా పిల్లలు పుట్టడం తగ్గిపోయింది. ఇంకొంతకాలం అయితే ఈ రోగాలు, నొప్పులు, ఈ ప్లాస్టిక్ మనిషి, పెళ్లి చేసుకోకపోవటం, సెక్సువల్ సంబంధాలు కనీసం లేకపోవటం వల్ల రేపు భవిష్యత్తులో మానవ జాతి అంతరించే ప్రమాదం కూడా ఉన్నది. ఇవాళ మనం గీసుకున్న గీతలు మొత్తం కూడా దెబ్బతింటున్నాయి. బ్రాహ్మణులు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, నాకు ఎవరు పిల్లలు ఇవ్వట్లేదండి, మరి ఏం చేస్తావయ్యా, ఏం చేస్తావు అంటే ప్రేమించవని చెప్పాను. తల్లిదండ్రులు కూడా ఎంత గొప్ప వాళ్ళంటే, ఒక అమ్మాయిని ప్రేమించాడు అబ్బాయి. ప్రేమించిన తర్వాత ఇంటికి తీసుకుపోతే వాళ్ళ కులపోళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు తండ్రి చెప్పాడు, ఒప్పుకోర్రా వీళ్ళందరూ, నాకు కూడా తెలుసు, మరి నీకు బయట నీ కులంలో పిల్లని ఇవ్వట్లేదు ఎవడు, నీ కులంలో పిల్ల దొరకట్లేదు, ఏదో పిల్లని తెచ్చుకోమని నేనే అన్నాను కదా, తెచ్చుకున్నావు సంతోషం, కుల తప్పేంటుందో కట్టేస్తా, నువ్వు అమ్మాయిని ఇంటికి తెచ్చుకో, నేను పెళ్లి చేస్తా అని తండ్రి అట్లా పెళ్లి చేశాడు. మొదటి సంబంధం అలానే చేశాడు, రెండో సంబంధం అలానే చేశాడు.
చాలామంది పిల్లలు ఇవాళ సంబంధాలు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ప్రేమ ఎంత గొప్పదంటే, ఒక బ్లాక్ అమ్మాయిని ఒక రెడ్ పిల్లగాడు పెళ్లి చేసుకుంటే ఒక యాపిల్ లాంటి పిల్లలు పుడతారు, చక్కని పిల్లలు పుడతారు ఆ బ్లాక్ అండ్ వైట్ కలవటం వల్ల. ఓ ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి ప్రేమిస్తే అసలు తల్లి మాట్లాడే హిందీ వస్తుంది, తండ్రి మాట్లాడే తెలుగు వస్తుంది, వాడిని ఇంగ్లీష్ మీడియంలో వేస్తే ఇంగ్లీష్ వస్తుంది. అరే ఎన్నికల్లో పోటీ చేసేటోళ్ళు ఒక లంబాడీ స్త్రీని ఒక కోయ అబ్బాయి ప్రేమిస్తే ఓట్లు వేసేటప్పుడు వాడు నిలబడితే లంబాడోళ్ళు వేస్తారు, కోయోళ్ళు వేస్తారు. ఓ రెడ్డి ఒక బీసీ అమ్మాయిని ప్రేమిస్తే ఎన్నికల్లో వాడు అప్పుడు మాత్రం ఓపెన్ చేస్తాడు, ఈ అమ్మాయి బీసీ నేను ఓసీ అని. అంటే వీళ్ళ ఓట్లు కావాలా వాళ్ళ ఓట్లు కావాలి. ఎన్నికల్లో టికెట్ ఇచ్చేటోడు కూడా వాళ్ళ భార్యది రెడ్డి, ఈయనది బీసీ కాబట్టి బీసీ ఓట్లు వేస్తారు, ఓసీ ఓట్లు వేస్తారు. ఈ 2 ఓట్లతో వీడు గెలుస్తాడు కాబట్టి వీనికి సీట్ ఇవ్వడం మంచిదని ఇలా ఎన్నికల్లో కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ ప్రేమించండి. ఏ క్లాసులో ఉన్న 6వ తరగతి కానుంచే ప్రేమించండి. 6వ తరగతి కానుంచి నోట్స్ ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఆమెకు నువ్వు రాసేటప్పుడు, నీకు ఆమె రాసేటప్పుడు. అసలు ప్రేమ ఎంత గొప్పదమ్మా. ప్రేమ లేని జీవితం పుష్పం లేని చెట్టు లాంటిది. పుష్పించని మోడు వారిన చెట్టు ఉంటుందే అలాంటిది. ఆ మోడు వారిన చెట్లుగా మనం మిగలకూడదు. తమ్ముడు అద్భుతమైన సాహిత్యం రాశాడు. నాకు ఇంత మంచి పుస్తకం తీసుకొచ్చినందుకు, చక్కని ప్రేమ కవిత్వం రాసినందుకు, పోలీసు ఉద్యోగం చేస్తున్నందుకు, అమ్మాయి కూడా చేస్తుంది ఏమన్నా ఉద్యోగం, చాలా గొప్పగా. నీ ప్రేమ శాశ్వతంగా ఉండాలి తమ్ముడు, ఎప్పుడు కూడా అలా నిలబడాలని తెలియజేస్తూ, నేను దాదాపు ఒక 120-130 పెళ్ళిళ్ళు చేసి ఉంటాను. ప్రేమించుకున్న వాళ్ళందరూ నా ఇంటికి వస్తారు. ఇక జయరాజన్న కాడికి పోయిందంటే ఇక వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు రారు. ఎందుకు రారంటే ఆ భయమో భక్తో నాకు తెలియదు, కానీ ఒక 120 పెళ్ళిళ్ళు చేశాను. ఎప్పుడు మా ఇంట్లో ఒక కుటుంబం లవర్స్ ఉంటారు. వాళ్ళకు బియ్యం తెస్తాను, అన్ని తెస్తాను, వాళ్ళు బతికే సామర్థ్యం కలిగిస్తాను. కలిగిన తర్వాత వాళ్ళను బయటికి పంపుతాను. వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ప్రేమికుల వివాహాలు జరిగినప్పుడు ఆ 126 ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని చూస్తుంటే ఎంత అందంగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో. వాళ్ళ పిల్లలు ఎంత చాకుల్లాగుంటారు, వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు, చావదేరి ఉంటారు వాళ్ళ పిల్లలు. కాబట్టి ఎవరేమనుకున్నా ప్రేమకు కులం లేదు, మతం లేదు. ఎలాంటి మీరు ప్రేమించండి, ప్రేమించి ఆ ప్రేమ కోసం నిలబడండి. అలా నిలబడతారని నేను తెలియజేస్తూ, చాలా నేను ఈ ప్రేమ పాట రాసినందుకు తెలుసా, రాకేష్ చెప్పాడు, చెలి నీ కన్నులలో వెన్నెల కురియాలని నేను పాట రాసినందుకు నన్ను పార్టీ వీడు ప్రేమలో పడ్డాడని దూరంగా పెట్టింది నన్ను. అది ప్రేమ పాట, విప్లవకారుడికి పాట ఉండకూడదా? ఆ గువ్వల జంటను చూసి చెల్లెల మనసు లాగెను, మన దళములోనే ఒక పిల్లోడు పెళ్లి ఆడెను. ఏ కులము మతములన్నీ ఇక్కడ పనికి రావురా, ఆ కొండ వాగులే దిగి వచ్చి కాళ్ళు గడుగురా. ఆ దళంలో ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు, వాడు పెళ్లి చేసుకుంటున్నప్పుడు కలిగే ఆనందం ఏదైతుందో వాళ్ళు పెళ్లి చేస్తున్నప్పుడు భలే ఉండేదిలే. కాబట్టి ఇలాంటి ప్రేమ ఎక్కడ ఉన్నా, నువ్వు విప్లవకారుడు అంబేద్కరిస్టు అయినా, లేకుంటే నువ్వు మనువాది అయినా, ఎవడైనాగా ప్రేమకు అతీతుడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. కాబట్టి ప్రేమ అల్టిమేట్. ప్రేమతోటి ఈ సమాజాన్ని మనం గెలుస్తామనే విశ్వాసం ఈ పుస్తకం కలిగించింది. చాలా చక్కటి సున్నితమైన భావాలు, సున్నితమైన కవిత్వం. అరే పిల్లవాడు ఎంత బాగా రాశారు. అది ఉంటాడా అసలు వీడు? నిజంగా అమ్మాయి కనుక పిల్లవాడి చేతిలో పడకుండా వీడు పోతాడని భయం నాకు ఎక్కువ పట్టుకుంది. కాబట్టి ఇంత అద్భుతమైన సాహిత్యం రావాలంటే ఎన్నో ప్రేమ రాత్రులు, ఎన్నో పశ్చాత్తాపాలు, ఎన్నో సారీలు, ఎన్నో చేయాలి. కాబట్టి ఆ ప్రయాణం చేస్తున్న ఈ తమ్ముడికి నేను అభినందనలు తెలియజేస్తూ, రాకేష్ నాకు మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చావు. ఈ టైంలో ఒక మంచి దర్శకుడు మనకు వచ్చి ఆవిష్కరించడం అనేది చాలా గర్వంగా ఉంది. నిజంగా వేణు ఊడుగుల అంత ప్రేమ పర్వతాన్ని, ప్రేమను నిలబెట్టే ఇంకొక సినిమా చేస్తే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. నువ్వైతేనే చేస్తావు, ఇంకెవడు చేయలేడు. కాబట్టి అలాంటి ప్రేమతత్వం కలిగిన ఒక సినిమాను మన అట్టడుగు వర్గాలలో ప్రేమ ఎలా ఉంటుంది, దాని అందుకోసం ఎంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్ని ఆటుపోటులను ఎదుర్కొంటూ ఉంటారు.
వాడు ప్రాణానికి తెగించి కూడా ఎట్లా ఆ పిల్ల చేతిలోనే చావాలనుకుంటాడు. ఇలాంటి విషయాల్ని మనం సినిమాలు వెండి తెర మీదకి తీసుకురాగలిగితే చాలా అద్భుతాలు ఉంటాయి. కాబట్టి ఈ పుస్తకంలోని ప్రతి కవిత సినిమా తెర మీద మనం ప్రదర్శించే అద్భుతమైన కవితగా కూడా ఉంటుంది. పిల్లవాడు చక్కని గొంతు ఎంత అద్భుతంగా పాడాడో. ఇలాంటి తమ్ముళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఇలాంటి తమ్ముళ్ళు ఈరోజు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా పెద్ద పిల్లవాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చక్కని అమ్మాయి, మా కోడలంటే మేము చచ్చిపోతాం, ఆమె లేకుంటే మేము బతకలేము, అంత ప్రేమగా చూసుకుంటాం. మా చిన్న పిల్లవాడు కూడా దాదాపు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నువ్వు ప్రేమించరా బాబు అని చెప్తున్నాను, ప్రేమిస్తాడు. అలా ప్రేమ వివాహాల్ని మనం అందరం ప్రోత్సహించాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.